ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక పునరుద్ధాన దినము దేవుని బిడ్డలంగా మనం అందరము ఆయన సన్నిధానంలో చేరి దేవుని మయంపరచడానికి, ఆయన నామమును గణపరచడానికి, ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగుగాక. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. ఎంతో సంతోషము ఈ విధంగా మిమ్మల్ని అందరినీ మందిరంలో మరి ఒకసారి చూడడము నేను సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొన్ని నిమిషంలో దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. ఎంతమంది దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి అడుగుదాం. అయ్యా, మాతో మాట్లాడండి ప్రభువా. ఈ వాక్యమును వినుటకు, గ్రహించుటకు, అనుసరించి నడుచుకున్నటకు మాకు సహాయం చేసి బలపరిచి నడిపించమని ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, యేసయ్యా నీకే వందనాలు. ఈ సమయంలో ప్రభువా కొన్ని నిమిషములు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ ఆదరణ మాకు దయచేయండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, అనుసరించి నడుచుకునే జీవితములు మాకు దయచేసి నడిపించండి. మా ఆత్మీయ జీవితంలో బలపరచమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు అంశం ఏంటి అంటే, అతడు యోగ్యుడు. ఏంటి? అతడు యోగ్యుడు. హీ ఈజ్ వర్ది. ఎవరు యోగ్యులు అనే విషయాన్ని ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయములు మనం ధ్యానించుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోగ్యత అంటే ఏంటి చెప్పండి? యోగ్యత అంటే అర్హత, పొందదగిన వారు యోగ్యులు అనడం మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక వ్యక్తిని గురించి రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 4వ వచనం. లూక్ చాప్టర్ 7:4. వారు యేసునద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి కొందరు జనులు వచ్చి ఏం చెప్తున్నారు అంటే, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని ఒక వ్యక్తి గురించి మాట్లాడడము, తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ద్వారా మేలు పొందదగిన అర్హత కలిగిన వ్యక్తి. అయ్యా, నీ వలన మేలు పొందదగిన వ్యక్తి అని ఈ వ్యక్తి గురించి తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ వ్యక్తి ఎవరు అంటే 2వ వచనంలో మనం చూస్తాం. చూడండి, ఒక శతాధిపతి. హల్లెలూయా. ఎవరైనా ఒక శతాధిపతి. శతాధిపతి అంటే సెంచురియన్. సెంచురియన్ అంటే 100 మందికి పైన ఉన్న ఒక నాయకుడు, అధికారిగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. శతకము అంటే అంతేనా? శతకం అంటే శకము. ఒక శకము అంటే అంతేనా? ఒక శతాబ్దము అంటే 100 సంవత్సరములు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈయన శతాధిపతిగా మనం చూస్తున్నాం. శతాధిపతి అంటే శతము అంటే 100, అధిపతి అంటే అధికారి, అంటే 100 మందికి పైన ఉన్న అధికారిగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈయన గురించి ప్రస్తావనలోనికి వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి కొందరు వచ్చి చెప్తున్న మాట ఏంటి అంటే, నీ వలన మేలు పొందుటకు ఈ శతాధిపతి అర్హుడు, యోగ్యుడు అని తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శతాధిపతిలో ఉన్న అర్హత లేదంటే యోగ్యత ఏంటి?
యేసు ప్రభు ద్వారా మేలు పొందదగిన విషయములు ఈయన జీవితంలో ఏమున్నాయి? మీ పక్కన వాళ్ళని అడగండి, ఏమున్నాయి అని అడగండి. ఈరోజు తెలుసుకోబోతున్నాం అని చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మేలు పొందడానికి ఇతను యోగ్యుడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితంలో కార్యములు చేయడానికి మనము యోగ్యులముగా జీవించడము దీవెనకరం. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడుగబడి మనం అందరం నీతిమంతులుగా మార్చబడ్డాం. అయితే మన జీవితములు కొనసాగిస్తున్న విధానమును బట్టి మన జీవితంలో అనేక దీవెనలు, మేళ్ళు దేవుని నుంచి పొందుకునే అవకాశములు, లేదంటే పోగొట్టుకునే అవకాశములు కూడా ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు శతాధిపతి గురించి మనం తెలుసుకుంటున్న విధానమును బట్టి మన జీవితంలో బలపరచబడను గాక. హల్లెలూయా. అయితే ఈ వ్యక్తిలో ఉన్న యోగ్యత ఏంటి అని మనం గమనించినట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. అతడు మన జనులను ప్రేమించి, ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే లవ్. ఏంటి? ప్రేమ. ఈ శతాధిపతిలో మనం చూసిన విషయం ఏంటి అంటే ప్రేమ. అందరం చెప్దాం, ఏంటి? ప్రేమ కలిగిన వ్యక్తిగా ఇతను గుర్తింపు పొందాడు. జనులను ప్రేమించాడు, ప్రజలను ప్రేమించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక రకములైన నాయకులు ఉన్నారు కదా. రాజకీయ నాయకులు ఉన్నారు, ఇంకేం నాయకులు ఉంటారు? ఉద్యోగాల్లో మన పైన ఉండే నాయకులు, లీడర్స్ ఉంటుంటారు. ఇంకా వ్యాపారాల్లో అయినప్పటికీ బిజినెస్లో మన పైన లీడర్స్ ఉంటారు. మందిరములో కూడా దేవుడు నాయకులను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ లోకం అంతట్లో కూడా అనేక విషయముల్లో మనం అనేక నాయకులను మనం గమనిస్తూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే అందరూ నాయకులు ప్రేమించే నాయకులుగా ఉండరు. కొందరు నాయకులు మాత్రము ప్రేమ కలిగి ముందుకు సాగడం మనం చూస్తూ ఉంటాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క నాయకుని గురించి, శతాధిపతి గురించి ప్రస్తావించబడిన విషయం ఏంటి అంటే ఇతను జనులను ప్రేమించే వ్యక్తి అంట. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజులలో జనులను ప్రేమించే నాయకులు తక్కువైపోతూ ఉన్నారు. నాయకత్వంలోనికి ఎందుకు రావాలని ఆలోచిస్తున్నారు అంటే ప్రజలను ప్రేమించడానికి, ప్రజలను అభివృద్ధి పరచడానికి కాదు, కానీ వాళ్ళ స్వప్రయోజనం గురించి, వాళ్ళు మంచిగా ఉండాలని, వాళ్ళు ధనవంతులుగా మార్చబడాలి, వాళ్ళు సెటిల్ కావాలనేసి అనేకులు నాయకులుగా ఉండడానికి ఆలోచన చేస్తున్నవారు లేకపోలేరు. అయితే వీరి మధ్యలో ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించే నాయకులు కూడా ఉన్నారు. మనుష్యుల బాగు కోరే నాయకులు కూడా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలను ప్రేమించే ఒక నాయకుడు ఈ శతాధిపతి అని జనులే ఆయన గురించి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ప్రేమను నటిస్తూ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు. ఏం చేస్తారు? ప్రేమను ప్రేమించినట్టే నటిస్తారు. ఎప్పటిదాకా? వారి అవసరతలు తీర్చబడేదాకా, వాళ్ళు ఒక స్థితికి వచ్చేదాకా ప్రేమించినట్లే ఉంటారు. కానీ తరువాత వారి జీవిత విధానము చూస్తే వాళ్ళు నిజంగా ప్రేమించిన వాళ్ళ అని మనకు అనుమానం వస్తూ ఉంటుంది. కొంతమంది నటిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిజముగా ప్రేమించే వాళ్ళముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని నమ్మిన మనము ప్రేమ కలిగి జీవించడానికి మనం పిలువబడ్డాం. స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రేమ కలిగి జీవించడానికి దేవుని ద్వారా ఏర్పరచబడ్డాం. ఎందుకంటే మనం వెంబడిస్తున్న దేవుడు, మనం విశ్వసించిన దేవుడు ప్రేమాస్వరూపి. హల్లెలూయా. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమించే దేవుడు. ఆయన నమ్మిన మనము కూడా ప్రేమించే వాళ్ళముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలేని పొరుగు వానిని ప్రేమించుము అను ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంతా కూడా అంటే పాత నిబంధనలో
ప్రవక్తల ద్వారా దేవుడు ధర్మశాస్త్రమును అనుగ్రహించాడు, కట్టడలు, ఆజ్ఞలు అనుగ్రహించాడు. ధర్మశాస్త్రము సారాంశం అంతా కూడా దేంట్లో ఉంది అంటే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. యేసు ప్రభు ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా 2 ఆజ్ఞలుగా మార్చాడు కదా. ఒకటి ఏంటి అంటే నీ దేవుణ్ణి సేవించాలి, రెండవది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని తెలియపరిచింది ఎవరంటే యేసు ప్రభువే. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు కదా. ఆయన ప్రేమించుట మనకు నేర్పించాడు. అయితే పొరుగువారు ఎవరు? పొరుగువారంటే నీ రక్త సంబంధులా? పొరుగువారంటే నీ బంధువులా? పొరుగువారంటే నీ స్నేహితులా? ఎవరు పొరుగువారు? అక్కడ ప్రస్తావన వచ్చినప్పుడు ఒక ఉపమానాన్ని మనం చూస్తాం, మంచి సమరయుడి గురించి కదా. ఒక అతను దారిలో వెళ్తుంటే అతన్ని కొంతమంది దోపిడీ దొంగలు వచ్చి దాడి చేసి అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్నవన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోతారు. ఆ మార్గమున యాజకులు, దేవుని సేవకులు కొంతమంది వెళ్తారు, ప్రజలు. అయితే ఒక్క వ్యక్తి మాత్రం అతన్ని ఆదరిస్తాడు. ఆయన ఎవరు అంటే సమరయుడు, గుడ్ సమారిటన్. మంచి సమరయునిగా గుర్తింపు పొందాడు. ఎందుకు అంటే ఆ రోడ్డు మీద బాగలేని పరిస్థితిలో, కొట్టబడి చనిపోయే స్థితిలో ఉన్న వ్యక్తి ఈ సమరయునికి బంధువేం కాదు, స్నేహితుడు కాదు, రక్త సంబంధి కాదు. కానీ ఒక వ్యక్తి, ఒక పొరుగువాడు బలహీన స్థితిలో, మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఈయన ఆదరించి అతన్ని తీసుకొని వెళ్ళి అతనికి వైద్యము చేయించి అతనికి అవసరతలన్నీ కూడా చూచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అది మనం ప్రేమ కలిగి జీవించడం అంటే. హల్లెలూయా. అలాంటి ప్రేమ మనం కలిగి జీవించదుము గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. హల్లెలూయా. ఎంత చక్కటి మాటలు. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయాలి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ప్రేమతో చేయాలి. నన్ను పలకరిస్తే ప్రేమతో పలకరించని చెప్పి. హల్లెలూయా. ప్రేమతో చేయడం నేర్చుకోవాలి. కొంతమంది కార్యములు చేస్తున్నారు కానీ తక్కువైంది ఏంటి అంటే ప్రేమ లేదు, కార్యాలు చేస్తున్నారు. ప్రేమతో మనం చేసే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ప్రేమ కలిగి మనం జీవించుదుము గాక. ప్రేమ కలిగి కార్యములు జరిగించాలి. నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే ప్రేమతో చేయడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. కొంతమంది ప్రేమకు బదులు గర్వముతో లేదంటే అహంకారంతో కార్యాలు చేస్తూ ఉంటారు. ప్రేమతో కార్యాలు చేయని స్థితిలో ఉంటుంటారు. కార్యాలు చేస్తారు కానీ వాళ్ళు చేసే విధానము మంచిగా ఉండదు. ఏదో ఒక సహాయం చేస్తున్నారు అంటే గర్వంతో నిండిన వారై వాళ్ళని ఏదో ఉద్ధరిస్తున్నట్టు, వాళ్ళని ఏదో వాళ్ళ జీవితం అంతా వీళ్ళు పోషిస్తున్నట్టుగా ఒక స్వభావంతో చేస్తుంటారు. అది కాదు, నువ్వు ప్రేమతో చేసే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ప్రేమతో నీ కార్యములు, నీ క్రియలు చేసే స్థితిలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ప్రేమతో చేసినప్పుడు అది నీకు దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రేమతో ఆయన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. ఆయన ప్రేమను చూపించాడు. ఆయనను హింసిస్తున్నప్పటికీ కూడా ఆయన భరించాడు. ఆయన ప్రేమను కనపరిచాడు. ఆయన మాటలలో, ఆయన క్రియలలో, ఆయన శ్రమలలో కూడా ఆయన ప్రేమను మన పట్ల వ్యక్తపరిచాడు. ఎంత గొప్ప దేవుడు కదా. హల్లెలూయా. ఆయన వెంబడిస్తున్న నువ్వు నేను కూడా మన ప్రేమను క్రియల్లో, కార్యముల్లో చూపించాలి. అన్ని కార్యములు ప్రేమతో మనం చేసే వాళ్ళంగా ఉండాలి. మన కార్యములన్నీ యేసునామములో ప్రేమతో చేసేవారంగా మార్చబడదాం గాక. నువ్వు ఉద్యోగం చేస్తుంటే అక్కడ పనులు ఎట్లా చేయాలి? బాస్ మీద కోపంతో చేస్తారు కొంతమంది. వ్యాపారం చేస్తుంటే వ్యాపారం అధికారులకి వాళ్ళని ద్వేషిస్తూ
ఏదో చేయాలి కాబట్టి చేస్తే ప్రేమతో చేసే స్థితిలో ఉండాలి. ఎవరికైనా సహాయం చేస్తున్నావు అనుకో, నువ్వు ప్రేమతో చేయడానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. వేరే వాళ్ళకి కీడు చేయాలి, వేరే వాళ్ళకి అపకారం చేయాలని ఆలోచిస్తున్నావు అంటే నీలో ప్రేమ లేనట్లే. దేవుని ప్రేమ కలిగిన వారు వేరే వాళ్ళకు మేలు చేయడానికి ఆలోచిస్తారు. ప్రేమ కలిగి జీవించడము ధర్మశాస్త్రం నెరవేర్చడం. ప్రేమ కలిగి జీవిస్తున్నావు అంటే నువ్వు క్రీస్తును పోలి జీవిస్తున్నట్లే. హల్లెలూయా. మనం అందరం ప్రేమ కలిగి జీవించుదాము గాక. మనలో ఉన్న గర్వము, అహంకారము ఇవన్నీ కూడా యేసు నామములో తొలగిపోవును గాక. మనం ప్రేమ కలిగి ఒకరినొకరము ఆదరించుకుంటూ ప్రేమ కలిగి ముందుకు సాగే స్థితిలో యేసు నామములో ఉందము గాక. మన కుటుంబాన్ని మనం ప్రేమించాలి. మన రక్త సంబంధులను, మన బంధువులను, మన స్నేహితులను, మన పొరుగువారిని, మన సంఘమును, మన సంఘస్థులను అందరినీ కూడా మనం ప్రేమించాలి. వేరే వాళ్ళకు కూడా మన ప్రేమను ఎక్స్టెండ్ చేయాలి. చాలామంది ప్రేమలు ఒక బౌండరీ వరకే, అంటే వాళ్ళ కుటుంబాన్ని మాత్రం బాగా ప్రేమిస్తారు, బయట వాళ్ళని మాత్రం అస్సలు పట్టించుకోరు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నీ శత్రువును కూడా ప్రేమించు. మనం ప్రేమించే స్థితిలో ఉంటున్నామా? వేరే వాళ్ళు ఈ లోకంలో, సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. నువ్వు క్రీస్తుకు చెందిన వ్యక్తివి, నువ్వు యేసు ప్రభుని కలిగిన వ్యక్తివి అని కనపరచాలి అంటే నీలో ప్రేమ ఉండాలి. నీలో ప్రేమ అనేకులకు క్రీస్తును పరిచయం చేస్తుంది. ఎందుకంటే నేను నమ్మిన యేసయ్య ప్రేమమయుడు. ఆయనలాగా ప్రేమించిన వారు ఎవరు లేరు. అగాపే ప్రేమ, ఏది ఆశించని ప్రేమ, స్వప్రయోజనం కోరని ప్రేమ. హల్లెలూయా. మనం మనకు తిరిగి సహాయం చేసే వాళ్ళకు మాత్రమే కాదు, కానీ మనకు తిరిగి సహాయం చేయలేని వారి పట్ల కూడా మనము ప్రేమ చూపించే వాళ్ళంగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం ప్రేమించే స్థితిలో యేసు నామములో ఉందాం గాక. మన మందిరం ప్రేమించే మందిరంగా యేసు నామములో బలపరచబడును గాక. హల్లెలూయా. అదేవిధంగా ఈ యొక్క శతాధిపతి జీవితంలో ఆయన జనులను ప్రేమించాడు. అదేవిధంగా రెండవది ఏంటి అంటే చదవండి, లోకాసు వార్త 7వ అధ్యాయము 5వ వచనం. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. ఈయన చేసిన రెండవ విషయం ఏంటో తెలుసా? జనులను ప్రేమించి జనుల కొరకు సమాజ మందిరాన్ని నిర్మించాడు. సమాజ మందిరం అంటే ఈ రోజుల్లో ఒక చర్చి లాగా. ఆ రోజులలో యూదులు, దేవుని నమ్మిన వారందరూ ఒక ప్రదేశంలో ప్రోగ్రామ్స్ నిమిత్తము చేరి దేవుణ్ణి మహిమపరిచే ఒక ప్రదేశంగా మనం చూస్తున్నాం. అయితే ఈ రోజులలో ఒక మందిరం అనుకుందాం. ఈయన ఏం చేశాడంటే ఒక మందిరాన్ని ప్రజల కొరకు కట్టించాడు, నిర్మించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప పని చూడండి. ఈయన పని చేస్తుంది ఎవరి కొరకు అంటే రోమా సామ్రాజ్యం, రోమన్ ఎంపైర్. ఈయన దేవుణ్ణి నమ్మిన వ్యక్తి అంటే దేవుణ్ణి నమ్మిన వ్యక్తి కూడా కాడు. అయినప్పటికీ కూడా జనులను ప్రేమించి దేవుణ్ణి ఘనపరచాలి, వీళ్ళ యొక్క ఉద్దేశములు అంటే దేవుణ్ణి మహిమపరచడానికి వీళ్ళు చేరుకుంటున్న ప్రదేశం ఒకటి నిర్మించాలని అతడు ఒక సంకల్పముతోటి అది నిర్మించడం మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ సాధారణంగా సమాజ మందిరాలు నిర్మించబడడానికి అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఏమి సహాయం చేసేవాళ్ళు కాదు. ప్రభుత్వాలు సహాయం చేయట్లేరు అంటే ఇక్కడ ఎవరు కట్టించారు, ఎవరి డబ్బులతోటి కట్టింపబడింది అంటే ఈ శతాధిపతి ధన సహాయం చేశాడు, కట్టించాడు. హల్లెలూయా. ఎంతో ఖర్చుతో కూడిన పని, ఎక్కడి నుంచో కాదు, కానీ ఆయనకి కలిగిన దాంట్లో నుంచి ఒక సమాజ మందిరాన్ని తానే నిర్మించాడు. ఎంత గొప్ప స్థితి చూసినరా? మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? జనులను ప్రేమించే స్థితిలో ఉంటున్నామా?
మన కింద ఉన్న వాళ్ళని ప్రేమించే స్థితిలో ఉంటున్నామా? ఒకవేళ నిన్ను నాయకునిగా దేవుడు నిలబెట్టాడు, అప్పుడు నువ్వేం చేయాలంటే నీ కింద ఉన్న వాళ్ళను ప్రేమించడం, వాళ్ళ కొరకు ఏదైనా చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడు వాళ్ళు నీ కొరకు చేయడమే కాదు, కానీ నీ కింద ఉన్నవారిని నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. నీ ప్రేమను క్రియల్లో చూపించాలి. దేవుని నమ్మిన బిడ్డల గురించి ఆయన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు అంటే సమాజ మందిరాన్ని నిర్మించాడు. స్తోత్రం, హల్లెలూయా. మంచి నాయకులు ఏం చేస్తారంటే నిర్మిస్తారు. మంచి నాయకుల్లో ఉండాల్సిన లక్షణం ఏంటి? నిర్మించే సామర్థ్యం ఉండాలి. నిర్మించాలి, ప్రజల అభివృద్ధి గురించి పాటుపడాలి. అందుకే దేవుని నమ్మిన వారు ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ఎక్కువగా ఆ ప్రదేశములు అభివృద్ధి పరచబడడానికి ప్రయాసపడతా ఉంటారు. స్వార్థం చూసుకోరు. క్రైస్తవులు నిస్వార్థంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. అనేక మిషనరీస్ మన దేశానికి వచ్చి మన దేశంలో ఎంతో పరిచర్య జరిగించారు. ఈ రోజుకి కూడా అనేక హాస్పిటల్స్, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అనేకములు మన దేశంలో ఉంటా ఉన్నాయి. ఎక్కడివంటే దేవుని నమ్మిన ప్రజలు ఈ దేశానికి వచ్చి వైద్యం అందని ప్రదేశంలో హాస్పిటల్ కట్టి రోగులను బాగు చేశారు. చదువు లేని ప్రజలకు చదువు చెప్పించడానికి స్కూల్ కట్టారు. అవన్నీ ఎక్కడి నుంచి అంటే వాళ్ళు ఉన్న దేశముల్లో దేవుని సంఘములు అంతా కూడా కొంత కలుసుకొని కొంత డబ్బును చేకూర్చుకొని వేరే దేశాలకు, వేరే ప్రజలకు దీవెనకరంగా ఉండడానికి ప్రయాసపడడం వల్లనే అనేక దేశములు దీవించబడ్డాయి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని నమ్మిన ప్రజల యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటుంది. మదర్ తెరీసా కూడా ఈ లోకమున, ఈ భారతదేశానికి వచ్చి ఎంతో గొప్ప పరిచర్య చేసింది. కుష్ఠరోగులను ఆదరించిన ఒక గొప్ప స్త్రీ. అందుకే ఆమెను తల్లిగా ప్రస్తావించడం జరిగింది, మదర్ తెరీసా. కుష్ఠరోగులను చూస్తేనే అసహించుకుంటారు. ఈ రోజుకి కూడా ఎవరైనా కుష్ఠరోగులు కనిపిస్తే మనకు మంచిగా అనిపిస్తుందా? బాధ అనిపిస్తుంది. కానీ వాళ్ళని చేరదీసి వాళ్ళకి ఏదైనా సహాయం చేసే అంత స్థితి ఉంటుందా? అలాంటిది ఆ రోజులలో, ఈ రోజులన్నా ట్రీట్మెంటు, వైద్యం అనేది అభివృద్ధి చెందింది. ఆ రోజులలో భయం అయినా కానీ ఆమె తీసుకొచ్చి ఎంతో ప్రేమతో యేసయ్య ప్రేమను క్రియల్లో చూపించింది. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి సమాజానికి క్రైస్తవులు దీవెనకరంగా ఉండాలి. సమాజానికి క్రీస్తు ప్రేమను ప్రకటించాలి. సమాజానికి మనము ఒక ఆదర్శప్రాయముగా ఉండాలి. మనల్ని దేవుడు ఒక అధికారంలో నిలబెడితే మనము అధికారములో గర్వించే వాళ్ళముగా కాక మనకి ఇచ్చిన అధికారమును సరైన రీతిలో ఉపయోగించుకొని అనేకులకు దేవుని ప్రేమను పంచే వాళ్ళముగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈయన కింద ఎంతమంది ఉన్నారు అంటే 100 మంది ఉన్నారు. కొంతమందికి 10 మంది ఉంటే ఊరుకోరు. ఒక 10 మంది వాళ్ళ కింద ఉన్నారు అనుకో, ఇక అసలు తగ్గుతారా? అటు 5 ఇటు 5 ఉన్నారు అనుకో, ఇక రెచ్చిపోతూనే ఉంటారు. ఎవరి మాట వినరు. కానీ ఈయన కింద 100 మంది ఉన్నా కానీ ఆయన ప్రజలను ప్రేమిస్తున్నాడు, ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, ప్రజల గురించి ఏదో ఒకటి చేయాలనే ఆశతోటి సమాజ మందిరాన్ని నిర్మించి వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యము చూడండి. నెహెమ్యా జీవితంలో కూడా మనం చూస్తాం. ప్రవక్త అయిన నెహెమ్యా, దేవుని సేవకుడైన నెహెమ్యా దేవుని ప్రజల గురించి, ఆయన పితరుల ప్రదేశం గురించి ఆలోచించాడు. యెరూషలేము ప్రాకారములు కూలిపోయి ఉన్నప్పుడు ఆయన ముఖమంతా కూడా విచారముతో నింపబడింది. ఆయన రాజబంగ్లాలో పనిచేస్తూ ఉన్నాడు. రాజబంగ్లాలో అంటే పర్మనెంట్ జాబ్ అది, అంటే రాజు తీసేయవచ్చులే, కానీ సాధారణంగా అంటే ఏ ఇబ్బంది లేని జీవితం ఆయనకి. అలాంటి జీవితం జీవిస్తున్నప్పటికీ కూడా నేను మంచిగున్నాను, నా కుటుంబం మంచిగుందని అనుకోలేదు. కానీ నా పితరులను సమాధి చేసిన యెరూషలేము ప్రాకారము నిర్మించబడాలనే ఆలోచన అతను కలిగి జీవించాడు. హల్లెలూయా. అందుకని రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన అడిగి ఆ రాజును ప్రాధేయపడి
ఆ యెరూషలేము ప్రాంతం యొక్క ప్రాకారము, ఆ గోడలు కట్టడానికి నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళి ఆ ప్రజలతో మాట్లాడి ఆ యొక్క ప్రాకారాన్ని నిర్మించడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా! ఎంత గొప్ప పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? ఈ శతాధిపతికి అధికారం ఉంది, ఈ శతాధిపతికి ధనం ఉంది, ఈ శతాధిపతికి పలుకుబడి ఉంది. ఈ ఉన్న వాటిని ప్రజల శ్రేయస్సు గురించి, దేవుని మహిమార్థము ఆయన వినియోగించడం మనం చూస్తూ ఉన్నాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మనకిచ్చిన అధికారమును ఏ విధంగా వినియోగించుకుంటున్నాం? దేవుడు మనకిచ్చిన ధనమును ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నాం? మనకి దేవుడిచ్చిన పలుకుబడిని ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నాం? మన గురించి ఆలోచించి, మన గురించే స్వప్రయోజనం గురించి ఆలోచిస్తున్నామా, లేదంటే ఇతరుల గురించి, పొరుగు వారి గురించి, ప్రజల గురించి, జనుల గురించి ఆలోచించే స్థితిలో మనం ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం? హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు చేసే క్రియలు రేపటి రోజున నీకు మేలును తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. హల్లెలూయా! వింటున్నారమ్మా అందరూ? ఈరోజు నువ్వు చేసే క్రియలు నీ భవిష్యత్తులో, నీ జీవితంలో దీవెనలు తీసుకొచ్చే అవకాశం ఎంతగానో ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ శతాధిపతి సమాజ మందిరం కడుతున్నప్పుడు యేసు ప్రభు నుంచి ఏదైనా మేలు పొందడానికి ఆయన ఏమి నిర్మించలే, ఏదో దేవుని నుంచి పొందాలని నిర్మించలే. కానీ దేవుని ఆ ప్రజల పట్ల ప్రేమతోటి ఆయనకు ఉన్న బాధ్యతను ఉపయోగించుకొని ప్రజల శ్రేయస్సు గురించి ఒక సమాజ మందిరాన్ని నిర్మించాడు, ప్రజలను ప్రేమించాడు. ఏదో స్వస్థత గురించి, ఏదో విడుదల గురించి ఆయన చేయలేదు, కానీ ఆయన చేసిన కార్యము ప్రేమతో చేయడం వలన ఒక రోజున ఆయనకే అది దీవెనకరంగా మార్చబడింది. స్తోత్రం, హల్లెలూయా! ఎందుకంటే ఈ శతాధిపతి గురించి యేసు ప్రభుకు తెలియపరచడానికి వచ్చిన ప్రజలు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా, ఈ వ్యక్తి నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు. ఆ యోగ్యత ఏంటి అంటే, ఈయన జనులను ప్రేమించాడు. స్తోత్రం, హల్లెలూయా! జనులను ప్రేమించి జనుల గురించి సమాజ మందిరాన్ని నిర్మించిన వ్యక్తి. నీ జీవితంలో దేవుని కార్యములు జరగాలి అంటే నీ యొక్క జీవిత విధానం ఎంతగానో నీ జీవిత విధానం ఎంతగానో అవసరంగా ఉంటా ఉంది. హల్లెలూయా! కొంతమంది జీవితంలో వచ్చిన ఆశీర్వాదాలు కూడా కోల్పోతారు. ఎందుకు అంటే వాళ్ళ జీవిత విధానము మంచిగా లేక. ఎవరైనా ఏదైనా సహాయం చేయడానికి వచ్చి పలానా వ్యక్తి గురించి అని అడిగినారు అనుకో, నీ గురించి మంచి చెబితే నీ జీవితంలో మంచి జరుగుతుంది, లేదంటే చెడు చెబితే వచ్చే ఆశీర్వాదాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితము ఒక దైవజనుని గురించి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి అడిగినారు. వింటున్నారా? ఒక దైవజనుని గురించి నాకు నన్ను అడిగిన వ్యక్తికి పెద్ద పరిచయం లేదు, కానీ నేను అంటే కొన్ని ట్రాన్సాక్షన్స్, అంటే వాళ్ళ ఆ దైవజనునికి అప్పుడప్పుడు వాళ్ళు ఎవరైనా డబ్బులు వేస్తుంటారు ఆయనకి, ఎవరైనా ఆయన రక్త సంబంధులు ఆయనకు సహాయం చేయాలన్న వాళ్ళు, ఆయనకి అకౌంట్ లేకపోవడం వలన నా అకౌంట్లో వేసేవాళ్ళు. నేనేం చేసేవాడిని అంటే తీసుకొని వెళ్ళి ఆయనకి ఇస్తుండేవాడిని. అంటే ఒక దైవజనుడు నన్ను నమ్మాడు కాబట్టి నా నెంబర్ ఇచ్చి నా దగ్గరికి డబ్బులు వస్తుండేవి. అయితే వాళ్ళకు కూడా ఏమి కలిగింది, ఈ దైవజనుడు ఈ వ్యక్తిని పరిచయం చేసి ఆయనకు రావాల్సిన డబ్బులు ఈయన ద్వారా తీసుకుంటున్నారంటే ఇతను నమ్మదగిన వ్యక్తి అని ఒక ఆలోచన కలిగింది. హల్లెలూయా! కాబట్టి ఒక సమయంలో నన్ను అడిగారు. హల్లెలూయా! చప్పట్లు కొడుతున్నారా? కొట్టండి. అంటే నేనేదో గొప్ప విషయం నా గురించి చెప్పట్లేనులే, కానీ నమ్మకం కలిగి జీవిస్తున్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములు చూస్తాం. అయితే మళ్ళీ ఇంకొక విషయంలో ఆ దైవజనునికి సహాయం చేయాలన్నప్పుడు నన్ను అడిగారు. ఈ విషయం గురించి అడిగి ఉన్నారు. ఇది అవాస్తవమా అనే విషయము నా యొక్క ఆలోచన,
నా యొక్క అభిప్రాయం తీసుకొని ముందుకు వెళ్ళడం చూస్తున్నాం. హల్లెలూయా. కొన్నిసార్లు నీ గురించి ఎవరైనా నీ అభిప్రాయం వేరే వాళ్ళని అడిగినప్పుడు నీ గురించి మంచి చెప్పే స్థితిలో ఉండాలంటే నువ్వు మంచి చేసేవానిగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో దేవుని కార్యములు గొప్పగా జరగడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అదే ఈ వ్యక్తి జీవితంలో మనం చూస్తున్నాం. ఆయన నిర్మిస్తున్నప్పుడు, ఆయన ప్రేమిస్తున్నప్పుడు ఆయనకి తెలియదు, కానీ ఆయన చేసిన క్రియలే ఆయన జీవితానికి సాక్ష్యంగా ఒక రోజున పనిచేశాయి. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చేస్తున్న క్రియలే, నువ్వు చేస్తున్న పనులే నీ జీవితానికి ఒక సాక్ష్యంగా మార్చబడునుగాక. అవే మంచి కార్యములు చేస్తూ అనేకులకు సహకారంగా నువ్వు ఉన్నట్లయితే అవి నీ జీవితంలో దీవెనకరంగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం అనేకులకు దీవెనకరంగా మార్చబడదుము గాక. అదేవిధముగా ఈ రెండు విషయాలు ప్రజలు ఈ శతాధిపతి గురించి తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ శతాధిపతిలో ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తే ఇంకొన్ని విషయాలు మనం చూడవచ్చు. ఆయనలో నాకేం కనిపించిందంటే తగ్గింపు కనిపించింది. ఏంటి? తగ్గింపు, లేదంటే వినయము, హంబుల్నెస్ కనిపించింది. చూడండి లూకాసు వార్త 7వ అధ్యాయం 6వ వచనం. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. కావున అంటే ఆయన గురించి అంత ఇంట్రడక్షన్ చెప్పారు కదా, ఈయన మంచివాడయ్యా, నీ నుంచి మేలు పొందడానికి యోగ్యుడని చెప్పినందుకు యేసు ప్రభు ఏం చేశాడంటే కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరాయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. స్తోత్రం. హల్లెలూయా. ఈ శతాధిపతి పలుకుతున్న మాట, యేసు ప్రభు వస్తున్న విధానాన్ని ఆయన చూశాడు. యేసు ప్రభు వస్తుంటే వెంటనే కొందరిని పంపించి, అయ్యా నా గురించి యేసు ప్రభునేమి శ్రమ పెట్టకండి, ఆయన నా ఇంటికి వచ్చే అంత పాత్రుడను కూడా నేను కాను. ఇంగ్లీష్లో ఏముందంటే వర్ది, యోగ్యుడను కాననే చెప్తా ఉన్నాడు. ప్రజలేమో ఆయన గురించి ఏం తెలియపరుస్తున్నారు? ఈయన యోగ్యుడు అని చెప్తున్నాడు. తన్ను తాను చెప్పుకుంటున్నప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నాకు యోగ్యత లేదు. ఆయన యొక్క తగ్గింపు నాకు చూపిస్తూ ఉంది. ఆయన పెద్ద అధికారి, 100 మందికి పైన ఉన్న నాయకుడు ఆయన ఏమంటున్నాడంటే, యేసయ్యా నువ్వు నా ఇంటికి వచ్చే అంత మంచివాడిని నేను కాను, అంత పాత్రుడని కానయ్యా, నిన్ను నా ఇంట్లోకి ఆహ్వానించే అంత మంచి గృహము, మంచి అంటే గృహం పెద్దగా ఉండొచ్చు, గృహం ఉండేది కాదు, కానీ అంత పరిశుద్ధత నాలో లేదు ప్రభువా, అంత మంచివాడు నేను కాను అని తన్ను తాను తగ్గించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట అంటాడు 7వ వచనం, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచకొనలేదు. అందుకే యేసుప్రభు దగ్గర కూడా వెళ్ళలేనా, ఏదో కొందరిని పంపించి యేసుప్రభుని పిలిపిస్తున్నాడు అంటే కొంతమంది 2 రకాలు ఉంటారు. వీళ్ళు ఎట్లా చేస్తారంటే వీళ్ళ కింద మనుషుల్ని పెట్టి పిలిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ హోదా, వాళ్ళ స్టేటస్ చూపించడానికి. వాళ్ళు వెళ్ళొచ్చు కానీ వెళ్ళరు. ఇంకొక రకం ఏంటి అంటే ఈ శతాధిపతి లాగా ఈయన ఏమంటున్నాడంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళడానికి కూడా పాత్రుడను గాను కాబట్టి మనుషులను పంపిస్తున్నా. హల్లెలూయా. ఎంత తగ్గింపు చూసినరా? అలాంటి తగ్గింపు మన జీవితంలో ఉంటుందా? చిన్న అవకాశం ఇస్తే మనం రెచ్చిపోతూ ఉంటాం, చిన్న దీవెన వస్తే మనం ఏదో గొప్ప స్థితిలో ఉన్నామని ఆలోచిస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా మనం తగ్గించుకుంటే అంత దీవెన మనకు. యేసు ప్రభువే ఆయన దేవునితో సమానముగా ఉండుట విడువకూడని భాగ్యమని ఎంచక ఈ లోకానికి దిగి వచ్చాడు. శరీరమును ధరించి మనిషిలాగా ఈ లోకానికి దిగి వచ్చాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఆయన స్టేటస్ తగ్గింది, ఆయన మహిమ తగ్గింది, ఆయన సామర్థ్యం తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి వెంబడిస్తున్న నువ్వు నేను ఎంతగా తగ్గించుకోవాలి? మనం దేన్ని గురించి అతిశయించడానికి లేదు.
కొందరు అందాన్ని చూసుకొని అతిశయిస్తూ ఉంటారు, కొందరు డబ్బును చూసి అతిశయిస్తూ ఉంటారు, పలుకుబడిని అధికారాన్ని బట్టి. కొందరు అధికారం లేనన్ని రోజులు మంచిగా ఉంటారు, ఒక మంచి ఉద్యోగం వచ్చిందనుకో ఇక మాటినారు. అవన్నీ ఎవరు గమనిస్తారంటే దేవుడు గమనిస్తుంటాడు. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దీన మనస్కు, తగ్గింపు మనస్సు కలిగి జీవించడం మనం నేర్చుకోవాలి. దేవుని హస్తముల కింద, దేవుని బలిష్టమైన హస్తముల చేతి కింద మనల్ని మనం తగ్గించుకొని ఉండడం నేర్చుకోవాలి. కొందరికి డబ్బులు చేతికి రాగానే దేవుని అవసరత లేదనే స్థితిలో జీవిస్తూ ఉంటారు. వాళ్ళ సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు తొలగిపోయే అంతవరకు దేవుడు కావాలంటాడు. పరిస్థితి మార్చబడిన తర్వాత దేవుడు అవసరం లేని స్థితిలో, నాకు దేవుడు ఎందుకు అనే స్థితిలో జీవిస్తూ ఉంటారు. తగిన కాలమునందు దేవుడే నిన్ను హెచ్చించేది. హల్లెలూయా. యాకోబు 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు దృష్టికి మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని హెచ్చిస్తాడు. ఎంతమందికి హెచ్చింపబడాలని ఉంది? ఎంతమందికి తగ్గించబడాలని ఉంది? లేదు కదా. నువ్వు తగ్గించబడాలంటే నువ్వేం చేయాలంటే నిన్ను నువ్వు హెచ్చించుకోవాలి. నువ్వు హెచ్చింపబడాలి అంటే, దేవుని ద్వారా హెచ్చింపబడాలి అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. వినయ మనస్సు కలిగి జీవిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన తలగా నిలబెట్టే దేవుడు, తోకగా నిన్ను ఉంచే దేవుడు కాదు. అయితే నువ్వేం చేయాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఆ తగ్గింపు నీలో ఉంటుందా? తగ్గింపు ఉంటుందా? పరిస్థితి మారిన తర్వాత ఒకలాగా, పరిస్థితి బాగలేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. దేవుని బిడ్డలమైన మనము ప్రేమ కలిగి, వినయ మనస్సు, తగ్గింపును కలిగి మనం జీవిస్తుంటే అంతకంతకు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. మన స్థితి పరిస్థితిని బట్టి మనం అతిశయించకూడదు, గర్వానికి పోకూడదు. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. ఎవరైనా గర్విస్తున్నారు అంటే వాళ్ళు పడిపోయే స్థితి తొందరలోనే ఉందని ఖచ్చితంగా అది జరుగుతుంది. కానీ ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు ఒకటే రోజున హెచ్చింపబడకున్నా వారి జీవితంలో అభివృద్ధి, వారి జీవితంలో ఆశీర్వాదములు, వారి జీవితంలో దీవెనలు పొందడం మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కొంతమంది తగ్గించుకుంటారు. ఎవరి దగ్గర తగ్గించుకుంటారు అంటే వాళ్ళకంటే పైన ఉన్న వాళ్ళ దగ్గర తగ్గించుకుంటారు, కింద ఉన్న వాళ్ళ కాడ కొంతమంది వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళ కాడ తగ్గించుకుంటారు, ఇష్టం లేని వారి కాడ తగ్గించుకోరు. చూడండి దేవుని వాక్యంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 3వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక. కక్షలొద్దు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, కక్షలొద్దమ్మా అని చెప్పండి. హల్లెలూయా. కక్షలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. కక్షలు, వృధాతిశయములు వద్దు, ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వేరే వాళ్ళను యోగ్యులుగా ఎంచాలి, యోగ్యులుగా ఎంచాలి. వేరే వాళ్ళను కూడా యోగ్యులుగా ఎంచే స్థితిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇతరులను మనకంటే యోగ్యులుగా ఎంచే స్థితిలో ఉండాలి. మనకంటే పక్కన పెట్టు, మన స్థితి కూడా మన లెవెల్కి కూడా రాదనుకుంటారు.
హల్లెలూయా. యోగ్యులుగా ఎంచినప్పుడు వాళ్ళను ప్రేమించడానికి అవకాశం ఉంటుంది. దేవుడు ప్రజలందరినీ దేవుడే కలుగజేశాడు. ప్రతి ఒక్కరు దేవునికి ముఖ్యమైన వారే అని మనం గ్రహించాలి. హల్లెలూయా. దేవుని నమ్మిన తర్వాత మన ఆలోచన విధానం మార్చబడాలి, నూతనపరచబడాలి. కొంతమందిని మనం చూస్తే దేవుని నమ్మిన తర్వాత మార్పులు వస్తుంటాయి, కానీ వాళ్ళ జీవితంలో ఇంతకుముందు జీవించిన విధానము కొన్నిసార్లు ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణకి కులాలు, ఈ కులం వాళ్ళు అనుకో, వేరే కులం వాళ్ళతో మాట్లాడడానికి వచ్చినప్పుడు వాళ్ళలో ఒక విధమైన అభిప్రాయం, ఒక విధమైన భావం కలుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు వింటూ పెరిగిన పరిస్థితులను బట్టి. తక్కువ వర్గాల వాళ్ళను చూస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈ రోజులలో దేవుని కృపను బట్టి సమాజం కూడా మారుతుంది, అలాంటి పరిస్థితులు చాలా తగ్గుతున్నాయి. క్రైస్తవుల జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితిలో ఉండకూడదు. కుల వివక్ష అనేది ఉండకూడదు. వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు మనుష్యులుగా వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళు దేవుని ద్వారా ఈ లోకమునకు పంపించిన వారుగా మనం గుర్తించి వాళ్ళను గౌరవించే వాళ్ళంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. ఆ మధ్య ఏదో రీల్లో వీళ్ళు మా కులపోలే ఏదో ఉంటుంది ఒకటి, బాగా కొంతకాలం క్రితం ఫేమస్ అయింది. హెల్ప్ చేయాలంటే మా కులపోడే. అది చేసిన వ్యక్తి కూడా క్రిస్టియన్ ఏమో అనుకుంటా. అంటే అది కామెడీకి చేసినప్పటికీ కూడా వాస్తవం. కొంతమంది ఏదైనా సహాయం చేయాలంటే వీళ్ళు ఎవరు, మా వాళ్ళేనా, ఇట్లా ఆలోచించకూడదు. ఒకవేళ నీకు యాక్సిడెంట్ అయ్యి ప్రాణం పోయే పరిస్థితిలో ఉంటే మా కులపోళ్ళే వచ్చి రక్తం ఇస్తే కానీ నేను తీసుకోనంటే బతికేది కష్టం. అందరిలో ప్రవహించేది అదే రక్తం. హల్లెలూయా. అందరం మనుషులమే. ఇవన్నీ మనుషులు ఏర్పాటు చేసుకున్నాయి, అవన్నీ తొలగిపోవాలి. దేశ భేదాలు తొలగిపోవాలి. వేరే దేశం నుండి వచ్చిన వాళ్ళను గౌరవించాలి. కొంతమంది తెల్లదొరలు వచ్చిరంటే అబ్బా వాళ్ళంటే పెద్ద గౌరవం. తెల్లగా కనిపిస్తే, నల్లగా కనిపిస్తే అలా ఉండకూడదు. వేరే దేశం వాళ్ళని ఇచ్చిపెట్టండి, మన దేశంలో ఉన్న వాళ్ళని కూడా. స్కూల్లో ఇలాంటి పిల్లలు ఎదుర్కొంటుంటారు. నల్లగా ఉన్నాడు అనుకో, వానికి ఆ పిల్లగానికి ఇది తిట్లల్లో ఒక తిట్టి ఇది అలవాటు అయిపోతుంది. అరే కర్రేవుడా అంటే అట్లా అనకూడదు. నేను స్కూల్లో ఉన్నప్పుడు కొంతమందిని అన్న మాటలు నేను గుర్తు చేస్తున్నా. కొంతమంది పొట్టోడా నన్ను అనకపోయేది, నేను పొట్టిగానే ఉండేది, కానీ ఆ మాట నన్ను అనకుండా నేను చూసుకునేది. అంత ఛాన్స్ ఇయ్యను నేను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి స్థితిలో మనం ఉండకూడదు. మనం అందరినీ ప్రేమించే స్థితిలో ఉండాలి. అందరినీ కూడా యోగ్యులుగా ఎంచే స్థితిలో ఉండాలి. కొంతమంది అడుక్కునే వాళ్ళని దరిద్రంగా చూస్తారు. వాళ్ళు వచ్చి అమ్మ సహాయం చేయండి అంటే వాళ్ళని ఇచ్చేది పక్కన పెట్టి తిడతారు. ఇక ఇష్టం వచ్చినట్టు తిడతారు. వాడు ఎందుకు అడుక్కునేదే, వాడు అసలే అన్నం ఏం తినాలో అర్థం కాక తిరుగుతూ ఉంటారు వాళ్ళు పాపం. ఎవరైనా కొంచెం మంచిగున్నాడు వచ్చి అయ్యా ఒక 10 రూపాయలు ఇవ్వ అంటే, ఇక మంచిగున్నాడు అనుకో, మంచి బట్టలు వేసుకొని కొంచెం ఉన్నాడంటే వానికి ఇక ఏమైంది, నీకేం తక్కువైంది, కాలు చేతులు లేవు, పని చేసుకోవచ్చుగా, మరి నువ్వు పని ఇప్పిస్తావా, నువ్వు ఇప్పియవు, వానికి పని ఇయ్యరు. వానికి ఏదో రోగమో ఏదో బలహీనతో ఉండుండొచ్చు, పని చేసే అంత శక్తి ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మనము కఠినమైన హృదయములు పక్కన పెట్టేసి కనికరం చూపించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అయితే ప్రేమతోటి చేయండి కార్యములు. అట్లని వాడు ఎట్లా ఉన్న అందరికీ సహాయం చేసుకుంటూ వెళ్ళమని కాదు, కానీ వివేచన కలిగి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే కొంతమంది బిజినెస్లు కూడా చేస్తున్నారు. ఆలోచన కలిగి చేయాలి. సహాయం చేయగలిగినప్పుడల్లా సహాయం చేస్తుండండి. కొంతమంది ఇదే బిజినెస్ చేస్తున్నారు. మిర్యాలగూడ అనుకుంటా, మిర్యాలగూడ బస్ స్టాండ్లో దిగినాం అనుకో, వస్తారు, సార్ మంచిగా ఉంటారు, సార్ నాది పర్సు పోయింది సార్, పర్సులో డబ్బులన్నీ పోయినాయి సార్, నా బస్ ఛార్జీకి లేదు సార్, ఒక 100 రూపాయలు ఇస్తే నాకు సరిపోతాయి సార్, ఒక 50 రూపాయలు. వీళ్ళది మామూలుది కాదు. అడుక్కునే వాళ్ళన్న వచ్చి అయ్యా ధర్మం చేయండి అయ్యా, ఎంతో కొంత చేయండి అయ్యా అంటారు.
వీళ్ళది అట్లా కాదు, ఛార్జీకి ఎంత తక్కువైందో చెప్తారు వీళ్ళు. అంత ఇయ్యాలా, సరే పాపం ఛార్జీకి దాన్ని ఇస్తారు. ఆయన మన కాడ అడుక్కొని ఇంకొక ఆయన కాడ పోతాడు, మళ్ళీ ఇంకోసారి పోతే కూడా ఆయన ఆడనే ఉంటాడు. అది విచిత్రం. బస్ స్టాండ్ వదలరు ఇల్లు. ప్రేమైన దేవుని బిడ్డలారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. అందుకే గమనించి ఆలోచించి ఒకవేళ నువ్వు చేయగలిగితే చేయడం మంచిదే. కానీ పరిస్థితులను కూడా ఇక వాడు ఏమైనా చేసుకొని అని అట్లా కాకుండా, ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడంటే వానికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి అవసరతలు, నిజంగా అవసరతలో ఉన్న వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయడం కూడా అది దీవెనకరం. హల్లెలూయా. మనకి ఇచ్చిన, దేవుడిచ్చిన ధనము కావచ్చు, దేన్నైనా కానీ ఆలోచించి జ్ఞానముతో మనము ఉపయోగించాలి. తలాంతులు దేవుడు ఇచ్చినప్పుడు 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి జ్ఞానం కలిగి ఉపయోగించాడు కాబట్టి దాన్ని ఏం చేశాడు, 10 చేయగలిగాడు. ఎట్లా పడితే అట్లా ఉపయోగిస్తాయి, 10 కావు, ఉన్నాయి కూడా అయిపోతాయి. మనం జ్ఞానం కలిగి ముందుకు సాగుదాము గాక. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. వేరే వాళ్ళ కార్యాలు కూడా నువ్వు ఆలోచించాలి. హల్లెలూయా. వేరే వాళ్ళ పనులు కూడా నువ్వు చేయాలి. వేరే వాళ్ళకు నువ్వు సహకారంగా ఉండాలి. ఎప్పుడు నా కుటుంబానికి నేను చేసుకుంటా, నా వాళ్ళకి నేను చేసుకుంటా కాదు, వేరే వాళ్ళకు కూడా నీ సహకారం అందాలి, నీ సహాయం ఉండాలి. నువ్వు చేయగలిగినప్పుడు వాళ్ళకు క్రియల రూపంలో లేదంటే ఆర్థికంగానో ఏదో ఒక విధంగా సహాయం చేయండి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం అందరం జ్ఞానం కలిగి సహాయం చేసే స్థితిలో యేసు నామములో ఉందాం గాక. వేరే వాళ్ళకి పరిచర్య చేయండి. ఒక ఆయన కింద పడిపోయి ఉన్నాడు. అయ్యా కింద పడిపోయిన సహాయం అంటే నువ్వు పోయి అయ్యా నేను ప్రార్థన చేస్తా అయ్యా అన్నది కాదు. నువ్వు చేయాల్సింది ఏం చేయాలి? ఆయన చేయి పట్టుకొని లేపి నిలబెట్టాలి. నువ్వు చేయగలిగినప్పుడు నువ్వు చేయాలి. నువ్వు దేవుని ప్రేమను క్రియల్లో చూపించాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? యేసు ప్రభు దగ్గరికి ఒక కుష్ఠరోగి వస్తాడు. యేసు ప్రభు స్వస్థపరుస్తున్నాడని తెలుసుకొని ఒక కుష్ఠరోగి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయ అని అడుగుతాడు. నీకు ఇష్టమైతే చేయ్యా. ఎందుకంటే చాలామందికి కుష్ఠరోగులతో మాట్లాడడం కూడా ఇష్టం ఉండదు. కుష్ఠరోగులను ఏం చేసేవాళ్ళంటే ఊరి బయటకి వెలగొట్టేవాళ్ళు. వీళ్ళు ఉంటే వేరే వాళ్ళకు కూడా ఆ రోగం సోకుతుందని ఊరి బయటకి వాళ్ళను వదిలేసేవాళ్ళు. కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే పోయి ఊరు బయట అన్నం లేదంటే వాళ్ళకి తినేవి ఏమైనా తీసుకొని వెళ్ళిస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళి తింటూ బ్రతికేవాళ్ళు. కఠినమైన పరిస్థితి. అలాంటి ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. అప్పుడు యేసు ప్రభు ఆయన మీద కనికరపడ్డాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. కనికరం కలగాలి. హల్లెలూయా. యేసు ప్రభు తన సొంత క్రియల గురించి, సొంత కార్యముల గురించే రాలేదు, వేరే వారి గురించే వచ్చాడు. మన గురించి ఆయన వచ్చాడు ఈ లోకానికి. స్తోత్రం. హల్లెలూయా. మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? తగ్గింపు మనలో ఉంటుందా? వేరే వాళ్ళను యోగ్యులుగా ఎంచే స్థితిలో ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. హల్లెలూయా. ఒక రెస్టారెంట్కి ఒక అడుక్కునే వ్యక్తి వెళ్ళాడంట. వింటున్నారా? ఒక పెద్ద రెస్టారెంట్కి ఒక అడుక్కునే వ్యక్తి అంటే ఆయన బట్టలన్నీ మాసిపోయి చినిగిపోయి ఉన్నాయి. ఈయన వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వెయిటర్, అక్కడున్న ఫుడ్ సప్లై చేసే వ్యక్తి వచ్చేసి, ఒక ఆమె వచ్చి సార్ ఏం కావాలి అని అడిగినప్పుడు ఆయన కొన్ని ఆర్డర్స్ చెప్పిండంట. చెప్పినప్పుడు ఏం పోయి తీసుకుంటుందంట. ఆర్డర్ తీసుకుంటుంటే ఇదంతా ఎవరు చూశారంటే మేనేజర్ చూసిండు. మేనేజర్ చూసి ఈమెను పిలిచిండు. ఈమెను పిలిచి, అమ్మా అవని ఏం చేస్తున్నావు నువ్వు? ఒక అడుక్కునే వ్యక్తి వస్తే ఆయనని చైర్లో కూర్చోబెట్టడమే కాదు కానీ ఆయనకి ఏం కావాలని అడిగి ఆ ఆర్డర్ తీసుకొస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? అలాంటి మురికి వాళ్ళను మనల్ని రానియకూడదు. ఆయన నీకు బిల్లు కడతాడా? నీకేమన్నా నిశ్చయత ఉందా? తినడానికే తిండి లేక అడుక్కునే వ్యక్తి ఇక్కడికి వచ్చి బిల్లు ఎగ్గొడితే నువ్వే కట్టాలని ఈమెను తిట్టాడంట.
సరే అని అయ్యా, ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు వచ్చినా రెస్టారెంట్కి వాళ్ళు ఉన్నా లేకున్నా కానీ వాళ్ళని గౌరవించి వాళ్ళకి ఏం కావాలో కనుక్కోవడము, అది హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇచ్చే విధానం. అందుకని చేశానయ్యా. సరే, ఒకవేళ ఆయన బిల్లు కట్టకుంటే నేనే కడతా అని నిర్ణయం చేసుకొని తీసుకొని పోయి ఇచ్చిందంట. అదే ఆ పేద వ్యక్తి మంచిగా తిన్నాడు, కడుపు నిండా తినేసి బిల్లు ఎగ్గొట్టి వెళ్ళిపోయిండంట. ఎగ్గొట్టి వెళ్ళేసరికి ఈమె నిర్ణయం తీసుకుంది కదా. ఏం నిర్ణయం తీసుకుంది? నేనే బిల్లు కడతా, అన్ని బిల్లు కట్టేసిందంట. స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ అదే వ్యక్తి ఎవరైతే వెళ్ళాడో ఆయన్నే లోపలికి వచ్చి ఆ మేనేజర్ని అందరినీ పిలిచాడంట. ఎందుకు అంటే ఆ రెస్టారెంట్ ఓనర్ ఈయననే అంట. స్తోత్రం, హల్లెలూయా. ఒక పేద వ్యక్తిలాగా, ఒక అడుక్కునే వ్యక్తిలాగా వస్తే నా యొక్క రెస్టారెంట్లో పని చేస్తున్న వాళ్ళు ఏ విధంగా గౌరవిస్తున్నారు, ఏ విధంగా ఎదుటి వ్యక్తిని తీసుకుంటున్నారు అనేది గమనించడానికి నేను వచ్చాను. ఈ ఉద్యోగస్తురాలు మంచిగా అడిగి గౌరవించి అన్నీ కూడా తెలుసుకుంది. కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు ఏర్పడినా కానీ నాకు బదులుగా ఆమె బిల్లు కట్టడానికి కూడా సిద్ధపడింది. కాబట్టి ఈమె మంచి పని చేసింది అనేసి ఈమెను తిట్టిన మేనేజర్ పోస్టును తీసేసి ఈమెను మేనేజర్గా అపాయింట్ చేశాడంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వేరే వాళ్ళని యోగ్యులుగా మనం చూడాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? జాలి కలిగిన వారంగా మనం ఉండాలి. యోగ్యులంగా ఎంచడము ఒకటైతే, జాలి కలిగి జీవించడం ఒకటి. ఈ శతాధిపతి జీవితంలో మనం దయను మనం చూస్తున్నాం, జాలి కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఎట్లా గమనిస్తామంటే చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 2వ వచనం. లూకాసు వార్త 7:2. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క సన్నివేశం అంతా కూడా శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి కొంతమందిని ప్రజలను పంపించడము, యేసు ప్రభుని రమ్మని వేడుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన కుటుంబంలో, ఆయన రక్త సంబంధుల్లో, ఆయన బంధువుల్లో ఎవరో బాగలేని వారు ఉండి కాదు, ఆయన కింద పనిచేస్తున్న ఒక దాసుడు, ప్రియమైన దాసునికి బాగా లేకుంటే ఆయన గురించి ఈయన ఇదంతా కూడా చేస్తూ ఉన్నాడు. దాసుడు అంటే పనివాడు, పనిచేసే వ్యక్తి గురించి ఇంత ఆలోచిస్తున్నాడు. కనికరము కలిగిన వ్యక్తి. ఈ లోకములో మనుష్యులు కనికరము లేని స్థితిలో జీవిస్తూ ఉన్నారు. కనికరం లేదు, దయ లేదు, జాలి లేని స్థితిలో జీవిస్తున్నారు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అలాంటి జీవితాలు మనం జీవించకూడదు. హల్లెలూయా. కనికరము కలిగి జీవించే స్థితిలో యేసు నామములో మనం అందరం ఉందము గాక. జాలి ఉండాలి. కొంతమంది ఉద్యోగస్తులను ఇష్టం వచ్చినట్టు పని చేసుకుంటారు. వాళ్ళకి ఏదైనా బాగా లేకుంటే వాళ్ళ గురించి ఆలోచించరు. నేను డబ్బులు ఇస్తున్నా, వాళ్ళు పని చేయాలి, వాళ్ళకి బాగా లేకుంటే నాకెందుకు, వాళ్ళు ఎటుపోతే నాకెందుకు, నాకైతే పని చేయాలి, నేను డబ్బులు ఇస్తున్నా కదా అనే విధానంగానే ఉంటారు. కానీ వాళ్ళు మన కొరకు ప్రయాసపడుతున్న విధానం అర్థం చేసుకొని వాళ్ళకు సహాయం చేసే స్థితిలో అనేకులు లేని స్థితిలో ఉంటున్నారు. ఈ శతాధిపతి మాత్రం ఆయన కింద ఉన్న దాసుని గురించి ఆలోచిస్తున్నాడు. మనము కూడా మన కింద ఉన్న వారి గురించి ఆలోచిస్తున్నామా? మన దాసుల గురించి, మన ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, మన పొలాల్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, మన వ్యాపారాల్లో సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు, నీ కింద ఉన్న వాళ్ళ గురించి నువ్వు ఆలోచించే స్థితిలో ఉంటున్నావా? లేదంటే కేవలం వాళ్ళను ఉపయోగించుకొని వాడుకొని వదిలేసే స్థితిలో ఉంటున్నావా? వాళ్ళ గురించి ఆలోచించాలి. మన కింద ఉన్న వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఆ ఇబ్బందిలో మనము పరిష్కారము చూపించడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు కనికరపడే దేవుడు. యేసు ప్రభు జన సమూహములను చూసినప్పుడు ఆయనకు కనికరం కలిగింది. కనికరం కలగడానికి కారణం ఏంటి అంటే, జనులు ఏ విధంగా ఉన్నారు అంటే, అక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా ఉన్నారు అంటే, కాపరి లేని గొర్రెల వలె చెదరిపోయి ఉన్నారు.
కాపరి లేనప్పుడు గొర్రెలన్నీ కూడా ఏమైపోతాయి? చెదరిపోతాయి. దిక్కు తోచని పరిస్థితిలో గొర్రెలు ఉంటాయి. గొర్రెలు చాలా వరకు పూర్తిగా కాపరి మీదే ఆధారపడతాయి. కాపరి లేడంటే గొర్రెలకు ఆందోళన, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా కాపరి లేనప్పుడు క్రూర మృగములు వచ్చి గొర్రెల మీద దాడి చేసే అవకాశం ఎంతగానో ఉంటుంది. ఇక్కడ ప్రజలను చూసినప్పుడు యేసు ప్రభుకు బాధ అవుతుంది, కనికరము కలిగింది. కాపరి లేని గొర్రెల వలె వీళ్ళు చెదిరిపోతూ ఉన్నారు. దేవుని నమ్మి దేవుని కొరకు జీవిస్తున్న నువ్వు దేవుని నమ్మక నశించిపోతున్న వారిని చూసినప్పుడు నీకు కలగాల్సింది ఏంటంటే కనికరం కలగాలి. వారి గురించి ఆలోచన కలగాలి. వీరికి దేవుడు కావాలి, వీరికి ఒక కాపరి కావాలి. ఆయన నడిపిస్తాడు కాబట్టి వీళ్ళకు మన మంచి కాపరిని వాళ్ళకు పరిచయం చేయాలనే ఆలోచన కలగాలి. ప్రధాన కాపరి యేసయ్య, హల్లెలూయా. గొర్రెలకు మంచి కాపరిని తెలియపరిచాడు. గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టిన దేవుడు ఆయన పరిచయం చేయాలి. దేవుని వారి జీవితంలో పరిచయం చేసి దేవుని దగ్గరికి తీసుకురావడానికి ప్రయాసపడాలి. అదేవిధంగా ఆ దేవాతి దేవుడే ఈ లోకంలో మనందరికీ కూడా కాపర్లను ఇస్తున్నాడు. ఇదే మాట పేతురుతో అంటాడు. వీళ్ళందరూ కూడా చెదరిపోయి ఉన్న ఆ తర్వాత వచనాల్లోనే అనుకుంటా, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే ఏమి చేయాలంటే నా గొర్రెలను కాయు, నా గొర్రెలను మేపు అని తెలియపరుస్తున్నాడు. కాపరులను దేవుడు నిలబెట్టి అనేకుల పోషణ నిమిత్తము వాక్యములు వాళ్ళని బలపరచడానికి దేవుడు నిలబెడతా ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం వేరే వారిని చూసినప్పుడు కనికరపడే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. స్తోత్రం, హల్లెలూయా. జాలిగల మనస్సును ధరించుకోవాలి. కొందరికి జాలి లేనే లేదు. మీ పక్కన వాళ్ళని అడగండి, జాలి ఉందా అని అడగండి. ఉందంటనా? కొందరి గుండెలు బండలు చూసిండ్రా? బండలైన కొంత ఉష్ణోగ్రతకి ఎండకి పగులుతుంటాయి, కానీ వీళ్ళ మనసు మాత్రం పగలదు. రాళ్ళల్లో కూడా రకాలు ఉంటాయి. కొన్ని ఉట్టిగానే పగులుతాయి, కొన్ని పగలగొట్టాలంటే అవి ఉంటాయి కదా, డ్రిల్లింగ్ మామూలుగా సుత్తులు తీసుకొని పెడితే పగలవు, డ్రిల్లర్ తీసుకొని పోతే కానీ అవి పగలవు. మన హృదయాలు అలా ఉంటే యేసు నామములో కదల్చబడే స్థితిలో యేసు నామములో ఉండును గాక. మాంసపు హృదయాలు కలిగి మనం జీవించుదుము గాక. వేరే వాళ్ళని చూస్తే జాలి కలగాలి. ఎందుకంటే నువ్వు ఏర్పరచబడ్డవాడవి. ఈ లోకంలో ఉన్న వారిలాగా జీవించడానికి నువ్వు ఏర్పరచబడలే. నువ్వు జాలి కలిగి వేరే వారి పట్ల దయను కలిగి జీవించాలని దేవుడిని ఏర్పరచుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. వేరే వాళ్ళ పట్ల నువ్వు జాలి చూపించు, నీ పట్ల దేవుడు జాలి చూపిస్తాడు. నీ పట్ల జాలి చూపించేవాడిని దేవుడు నడిపిస్తాడు. దేవుని యొక్క ఫేవర్ అది. దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో ఫేవర్ అంటే ఏంటి? దయనేనా? ఫేవర్ కలుగజేస్తాడు. అంటే నిన్ను చూస్తే వేరే వాళ్ళకు సహాయం చేయాలన్న ఆలోచన, వీళ్ళకి ఏదైనా నేను చేయాలనే ఆలోచన దేవుడు కలుగజేస్తాడు. అది దేవుడి నుంచే వచ్చేది. హల్లెలూయా. అది కలగాలంటే నువ్వెట్లుండాలి? నువ్వు కూడా వేరే వాళ్ళకు జాలి చూపించే వాళ్ళంగా ఉండాలి. నేను జాలిపడా, అందరు నా మీద మాత్రం అట్లుండకండి. నువ్వు జాలి పడితే జాలి చూపించారు కొంతమంది. వీళ్ళతో నాకు ఏ అవసరత రాదు, వీళ్ళని మాత్రం వీళ్ళకి ఏ సహాయం చేయను అనుకుంటారు. అందరికి సహాయం చేస్తా కానీ వీళ్ళకి చేయను. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా?
నువ్వు ఎవరికైతే సహాయం చేయకుండా ఎవరినైతే ఇచ్చిపెట్టినావో వాళ్ళ సహాయమే నువ్వు పొందుకోవాల్సి వస్తుంది. అందుకే అందరి పట్ల నువ్వు ప్రేమ కలిగి, జాలి కలిగి, మనం చేయగలిగినవి చేస్తూ ముందుకు సాగాలి. హల్లెలూయా. అప్పుడు మన జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరిగా ఈ శతాధిపతిలో ఉన్న విషయం ఏంటి అంటే విశ్వాసము. ఏంటి? విశ్వాసం. ఈ విశ్వాసాన్ని ఎవరు గమనించారో తెలుసా? యేసు ప్రభువే గమనించాడు. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 6వ వచనం నుండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 6వ వచనం. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈయన విశ్వాసము ఈ ప్రదేశంలో కనపరచబడుతుంది. తర్వాత చూడండి, యేసు ప్రభు ఆయన మాటలు విని, యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇజ్రాయేలీలలో నైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నానే. నేను చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. యేసు ప్రభు ఈ మాటలు వినగానే యేసు ప్రభుకు ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యపోయిండు. ఇంత విశ్వాసమా? ఆయన విశ్వాసం గురించి ఏం రాయబడిందంటే గొప్ప విశ్వాసం, గ్రేట్ ఫెయిత్. సాధారణమైన విశ్వాసం కాదు, గొప్ప విశ్వాసం. నీ విశ్వాసం యేసు ప్రభువుని ఆశ్చర్యపరిచే స్థితిలో ఉంటుందా? రెండు రకాలుగా ఆశ్చర్యపరచవచ్చు. ఒకటి నీ విశ్వాసాన్ని బట్టి, నీ గొప్ప విశ్వాసాన్ని బట్టి, లేదంటే నీ అల్ప విశ్వాసాన్ని బట్టి కూడా ఆశ్చర్యపరచవచ్చు. పేతురు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు యేసు ప్రభు వైపు చూస్తున్నంతసేపు నీటి మీద నడిచాడు. పేతురు మునిగిపోతున్నప్పుడు, అయ్యా నన్ను రక్షించయ్యా అన్నప్పుడు యేసు ప్రభు అతన్ని లేపి నిలబెట్టాడు. అప్పుడు ఏమన్నాడంటే అల్ప విశ్వాసి. ఏంటి అల్ప విశ్వాసం అంటే? విశ్వాసంలో తక్కువ ఉన్నారు కొందరు. విశ్వాసంతో కూడిన మాటల్ని బట్టి కాదు, దేవుని నమ్ముకొని కూడా ఇలాంటి మాటలు మాట్లాడతారని ఆశ్చర్యపోతారు కొంతమంది. ఇంత చెడ్డ మాటలు, ఇంత దుర్మార్గపు మాటలు మాట్లాడతారని ఆశ్చర్యపోయే వాళ్ళు కూడా లేకపోలేదు. పేరుకు దేవుని నమ్మినామంటారు. పొద్దున్న లేస్తే ఈ లోకంలో ఉన్న వారి కంటే కూడా భయంకరమైన జీవితములు జీవిస్తే నీలో మార్పు ఏంటి? నీలో అభివృద్ధి ఏం కలుగుతున్నట్టు? నీ జీవితంలో మార్పు కలుగుతున్నట్లయితే నీ మాటల ద్వారా కూడా అది బయలుపరచబడుతుంది. హల్లెలూయా. విశ్వాసములో బలపరచబడినప్పుడు నీ మాటలు విశ్వాసంతో కూడిన మాటలుగా ఉంటాయి. హల్లెలూయా. మన విశ్వాసము ద్వారా దేవుణ్ణి ఆశ్చర్యపరిచే రీతిలో యేసు నామములో ఉందాం గాక. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. యూ కెనాట్ ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. ప్లీజ్ అంటే సంతోషపెట్టడం. దేవుని సంతోషపెట్టాలంటే నీ మాటలు విశ్వాసంతో కూడిన క్రియలు, విశ్వాసంతో కూడిన మాటలు దేవుణ్ణి సంతోషపెడతాయి, దేవుణ్ణి ఆనందపరుస్తాయి. హల్లెలూయా. ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే విశ్వాసం ఉంది. అయా మాట మాత్రము సెలవిమ్ము, ఇంటి దగ్గర నా దాసుడు స్వస్థత పొందుతాడు ప్రభువా. నీ మాటలో శక్తి ఉందని ఆయన మాటను బట్టి కూడా శతాధిపతి విశ్వసించడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈయన ఏం చెప్తాడు అంటే చూడండి 8వ వచనం, నేను సహా అధికారమునకు లోబడిన వాడను. అంటే నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయునని
నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ శతాధిపతి తన్ను గురించి తాను వివరించుకుంటున్నాడు. అయ్యా, నాకు కూడా అధికారం ఉంది, నేను కూడా ఒక వ్యక్తి, నా కింద సైనికులు ఉన్నారు, ఒక వ్యక్తిని నేను పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు, నా కింద ఉన్న దాసులు నేను చెబితే ఆ పని చేస్తారు. అంటే అధికారము ఎలా పనిచేస్తుందని నాకు తెలుసు అని యేసు ప్రభుకు తెలియపరుస్తున్నాడు. నా కింద నాకు అధికారం ఇవ్వబడింది కాబట్టి నా పైన అధికారులు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట నేను వింటాను. అదేవిధంగా నా కింద ఉన్న వాళ్ళు నేను చెప్పిన మాట వింటారు. నేను వెళ్ళమంటే వెళ్తారు, రమ్మంటే వస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే, ఈయనకి సైన్యం మీద అధికారం ఉంది, యేసు ప్రభువుకు ఆత్మ సంబంధమైన విషయముల మీద అధికారం ఉందని ఆయన గమనించాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువుకు అధికారం ఉందని గమనించిన వ్యక్తి ఈ శతాధిపతి. అందుకే ఇదంతా వివరణ ఇచ్చి ఏం చెప్తున్నాడంటే, నువ్వు మాట మాత్రం సెలవివయ్యా, నా దాసుడు స్వస్థత పొందుతాడు. నువ్వు రావాల్సిన అవసరం కూడా లేదు. కొన్నిసార్లు దేవరకొండలో కొన్ని మార్పులు జరగాలంటే మన సీఎం గారు దేవరకొండకు రావాల్సిన అవసరం లేదు. ఆయన అక్కడనే ఉండి, హైదరాబాద్లోనే ఉండి ఒక మాట చెబితే ఇక్కడ కొన్ని జరుగుతాయి. ఎందుకంటే ఆయన కింద ఉన్న వాళ్ళు ఆయన మాటను నెరవేరుస్తారు. ఇక్కడ అధికారి, ఈ శతాధిపతి యేసు ప్రభుతో తెలియపరుస్తున్నాడు, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవేమో, నా దాసుడు బాగుపడతాడంటే ఆయన ఏమి విశ్వసిస్తున్నాడు అంటే, రోగముల మీద యేసు ప్రభుకు అధికారం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. దురాత్మల మీద యేసు ప్రభుకు అధికారం ఉంది. పరిస్థితులను మార్చగలిగిన అధికారం యేసు ప్రభుకు ఉందని ఆయన గుర్తించాడు. నాకు ఈ సైనికుల మీద అధికారం ఉంది కానీ ఈ రోగముల మీద నాకు అధికారము లేదయ్యా. నా దాసుడిని బ్రతికించలేను నేను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక సమాజ మందిరాన్ని కట్టించాను కానీ పోతున్న ప్రాణాన్ని నిలబెట్టే శక్తి నాకు లేదు. కానీ ఆ శక్తిమంతుడు ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఈ విషయాన్ని గుర్తించాడు శతాధిపతి. ఈయనకి అధికారం ఉంది, ఈయనకి రోగములు లోబడతాయి, దెయ్యములు లోబడతాయి, ఈయన స్వస్థపరచగలిగిన దేవుడని విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు. అందుకని యేసు ప్రభు ఆశ్చర్యపోయి అంటున్న మాట ఏంటంటే, ఇజ్రాయేలులో ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. కొన్నిసార్లు దేవుని నమ్మిన వాళ్ళకంటే కూడా కొత్తగా దేవుని నమ్ముకున్న వాళ్ళలో ఎక్కువ విశ్వాసం ఉంటుంది. వాళ్ళ జీవితాల్లో ఎక్కువ కార్యాలు జరుగుతాయి. దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అయ్యో నా రోగం పోలే, వాళ్ళ రోగం ఎందుకు పోయిందో, నా సమస్య పోలే, ఏసే నా ప్రార్థన ఆలకిస్తలేనట్టుండు. వాళ్ళు నిన్న మొన్న వచ్చి వాళ్ళ సమస్య పోయిందంట. ఎందుకు పోతున్నాయి? వాళ్ళ విశ్వాస పరిమితి అట్లుంది. వాళ్ళు నమ్మిన స్థితిలో నువ్వు నమ్మలేకపోతున్నావు. వాళ్ళు దేవుని విశ్వసించిన రీతిలో నమ్మలేని స్థితిలో ఉన్నావు కాబట్టి వారి జీవితంలో పొందిన కార్యములు నువ్వు పొందలేకపోతున్నావు. మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుని కార్యములు జరుగుతాయి. ఈయన విశ్వాసం ఏంటంటే, అయ్యా నువ్వు మాటలో కూడా శక్తి ఉంది ప్రభువా, నువ్వు మాట, నేను ఏ విధంగా అయితే ఒక సైనికునికి ఒక మాట తెలియపరిస్తే నేను చెప్పింది జరుగుతుందో అదే విధముగా నువ్వు ఇక్కడనే ఉండి ఒక మాట సెలవిస్తే నా ఇంటికి రాకున్నా కానీ నా దాసుడు స్వస్థత పొందుతాడు. హల్లెలూయా. అది నమ్మకం. యేసు ప్రభు మీద అంత నమ్మకం ఉందా? నా జీవిత పరిస్థితిని మారుస్తాడనే విశ్వాసం యేసు ప్రభు మీద ఉందా? ఆ విశ్వాసం నీ మాటల్లో నువ్వు చూపిస్తున్నావు, కనపరుస్తున్నావా? కఠినమైన పరిస్థితిలో కూడా నీ మాటలు విశ్వాసంతో కూడిన మాటలుగా ఉంటున్నాయా? అవి దేవుణ్ణి ఆశ్చర్యపరుస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యపరచడమే కాదు, నీ జీవితంలో ఆ కార్యము పొందునట్లుగా ఆ మాటలు పనిచేస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ఉంచిన వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. తరువాత మనం చూసినట్లయితే ఆ దాసుడు స్వస్థత పొందాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. కొంతమంది విశ్వాస పరిమితులు ఉంటాయి. దేవుని నమ్మిన కొత్తలో కొంతమందికి ఎక్కువ విశ్వాసం ఉంటుంది, కొంతమందికి తక్కువ విశ్వాసం ఉంటుంది. క్రమక్రమంగా నీ విశ్వాసం ఏం కావాలి అంటే పెరగాలి. కొందరి జీవితంలో విశ్వాసం పెరగదు, విశ్వాసం ఏమవుతుంటుంది? తగ్గుతుంటుంది.
కొంతమంది దేవుడిని వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే విశ్వాసం ఏమైంది? తగ్గుతూ వస్తుంది. విశ్వాసం ఎందుకు తగ్గుతుందంటే దేవుని వాక్యాన్ని వినట్లేరు, దేవుని వాక్యాన్ని ధ్యానించట్లేరు, ప్రార్థన చేయట్లేరు, ఆత్మీయ జీవితం పట్ల ఆసక్తి లేని స్థితిలో ఉండడం వలన వాళ్ళ ఆత్మీయ జీవితం పాడు చేసుకునే స్థితిలోనికి వెళ్తున్నారు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? నీ ఆత్మీయ జీవితం బలపరచబడాలంటే దేవుని వాక్యమును వినాలి, దేవుని వాక్యమును తినాలి. వాక్యము నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. మనమందరం విశ్వాసంలో బలపరచబడదుం గాక. విశ్వాసం నుండి అధికమైన విశ్వాసంలోకి వెళ్ళాలి. నువ్వు ఈ సంవత్సరం ఉన్న విశ్వాసంతో వచ్చే సంవత్సరం పోలిస్తే విశ్వాసం ఏం కావాలి? ఎక్కువ కావాలి. కొందరికి ఏంది? స్టేబిలిటీ. నాది మార్పు లేదయ్యా, నేను ఈ సంవత్సరం ఎట్లుంటానో వచ్చే సంవత్సరం, అప్పుడు నీ పరిస్థితులు కూడా ఈ సంవత్సరం ఎట్టున్నాయో అట్నే ఉంటాయి. ఎంతమందికి అభివృద్ధి కావాలని ఆశ ఉంది? మీ అందరిని దేవుడు అభివృద్ధి పరచునుగాక. నీ విశ్వాసమును బట్టి గొప్ప కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. గొప్ప కార్యములు పొందుకొనిలాగా నీ విశ్వాసము దినదినము అభివృద్ధి పరచబడునుగాక. విశ్వాసం రావాలి అంటే ఏం చేయాలి అంటే దేవుణ్ణి ప్రార్థన చేయాలి. అదేవిధంగా వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని చదువు, వాక్యాన్ని విను. నీ జీవితంలో కార్యములు జరుగుతాయి. సమయం దొరికితే సీరియళ్ళు, సినిమాలు, లేదంటే రీల్సు, స్టోరీసు, ప్రాంక్స్, జోక్స్, ఇవన్నీ కాదు. ఎక్కువ సమయం దేవునితో సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. అదేం చేస్తుందో తెలుసా? నీ విశ్వాస జీవితాన్ని బలపరుస్తుంది. నీ విశ్వాస జీవితాన్ని ప్రతిరోజు పెంపొందించుకుంటూ వెళ్తే కొన్ని సంవత్సరాలకు నీ జీవితంలో గొప్ప కార్యములను పొందుకునే స్థితిలో ఉంటాం. దేవుడు ఏదైనా చేయగలుగుతాడని ఎవరైనా చెబితే ఈజీగా నమ్ముతావు. ఎందుకంటే అంత విశ్వాసం నీలో కలుగుతుంది. హల్లెలూయా. విశ్వాస జీవితం బలపరచబడాలి. స్తోత్రం, హల్లెలూయా. మనమందరం విశ్వాసంలో బలపరచబడదాం గాక. యేసు ప్రభుకున్న అధికారము ఈ శతాధిపతి అర్థం చేసుకున్నాడు. మనం అర్థం చేసుకునే స్థితిలో ఉంటున్నామా? ఆయన మాట సెలవిస్తే కార్యములు జరుగుతాయని నమ్ముతున్నాడు. కొందరి విశ్వాసాలు దేని మీద ఉంటాయి తెలుసా? వాళ్ళకు ఒక పర్టిక్యులర్ విధానం ఉంటుంది. దేవుడు ఈ విధంగానే కార్యం చేయాలని దేవుణ్ణి ఒక విధానికి పరిమితి చేస్తుంటారు. అంటే ఉదాహరణకి స్వస్థత పొందాలి అంటే ఏం చేయాలి? యేసు రక్తంతో ప్రార్థన నూనెతోటి ప్రార్థన చేయాలి. అయ్యగారు చేయి పెట్టి 2 సార్లు అటు ఇటు గట్టిగా ఊపితే కానీ నా దయ్యం పోదు అనుకుంటారు. ఈ శతాధిపతి యొక్క విశ్వాసం ఎట్లుందో తెలుసా? అంటే యేసుప్రభు వస్తున్నాడు అనుకోండి, అయ్యో యేసుప్రభు రావడానికి కూడా నేను అంత మంచోడిని కాదు, అందుకని ఏం చెప్తున్నాడు అంటే, అయ్యా ఫోన్ చేస్తానయ్యా, ఫోన్ ఎత్తి నువ్వు ఫోన్లోనే ప్రార్థన చెయ్యి, ఇక్కడ నా దాసుడు స్వస్థత పొందుతాడు. నువ్వు మాట సెలవిస్తే జరుగుతుంది ప్రభువా అని నమ్ముతున్నాడు. మనకు మాత్రం కాదయ్యా, నువ్వు ఖచ్చితంగా రావాలయ్యా, నువ్వు ఏదున్నా ఆ పనులన్నీ ఇచ్చిపెట్టి రా అయ్యా, నువ్వు వస్తే కానీ బ్రతకడయ్యా. వీళ్ళ విశ్వాసం అదే. అంటే ఇది కూడా మంచి విశ్వాసమే, కానీ నీ పరిమితి అనేది పెరగాలి. దేవుని మాటకు లోబడే స్థితిలో ఉండాలి. కొంతమంది నేను దేవుని మాటకు లోబడను, దేవుడు ఏ విధంగా స్వస్థపరచాలో ఏ విధంగా బాగు చేయాలో కూడా నేనే ప్రిస్క్రిప్షన్ ఇస్తా. డాక్టర్ దగ్గరికి వెళ్తే వీళ్ళు చెప్పరు, అయ్యా అయ్యా ఈ మందు రాయరా, అది కొంచెం జ్వరంలాగా అనిపిస్తుంది, ఒక గోళీ రాయి, బలహీనంగా అనిపిస్తుంది, ఒక బలం గోళీ రాయి. వీళ్ళే రాసేది. ఎవరితో రాపిస్తారు? ఆయన రాయడం కాదు, వీళ్ళే అని చెప్తారు. అయ్యా కొంచెం తలనొప్పిలాగా ఉందయ్యా, సరే అమ్మా పలానా గోళీ రాసి, అదొద్దయ్యా అదొద్దు, ఏ గోళీ కావాలి? శారడాన్ కావాలయ్యా, ఏ గోళీలు కూడా వీళ్ళే చెప్తారు. ఇంకా ఆయన ఏం చేస్తాడు? సరే
దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా ఇట్లనే. దేవుని సేవకులు ఏదైనా దేవుని ద్వారా ఏదైనా మాట తెలియపరిస్తే అది చేయడానికి కాదు, కానీ అయ్యగారు వాళ్ళకి ఏం చేయాలో చెప్తారు. అయ్యగారు, అమ్మ మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టాలంటే ప్రార్థన ఏమో అవసరం లేదు అయ్యగారు, నీ ఇక్కడ ప్రార్థన చేయి చాలు. కొంతమందినేమో ఇక్కడ ప్రార్థన చేస్తే చాలంటే కాదు అయ్యగారు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయ అయ్యగారు. దేవుని సేవకులు చెప్పిన మాటలు వినరు. ఇక అయ్యగారు వాళ్ళు ఏం చేస్తారు, సరే మీ విశ్వాసం చొప్పున జరుగుతుంది. రీసెంట్గా ఒకరికి బాగాలేదు, అయ్యా బాగాలేదు అయ్యా ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసిన. ఏమన్నా తిన్నారా అమ్మ? తినలేదు. మరి తినండి బలం వస్తుంది కదా అన్న. మళ్ళీ కొంత సమయం తర్వాత ఫోన్ చేస్తే తిన్నరా అంటే తినలేదు, మళ్ళీ అట్లే ఉందంటారు. అంటే మనం చెప్పిన మాటలు మాత్రం వాళ్ళకు మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో గారు, కానీ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రార్థన చేయ్యా అని చెప్తే మనం ప్రార్థన చేయాలి, ఫోన్ పెట్టేయాలి. అమ్మ పలానా ఇది చేయి అది చేయి అని సలహాలు ఇస్తే మాత్రం తీసుకోరు. నామాను అనే వ్యక్తి అతను కూడా శతాధిపతేనా, సైన్యాధిపతి. ఆయన ఏం చేశాడు, ఆయనకి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా ప్రవక్త ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తే ఎలీషా ప్రవక్త బయటికి రాలేదు, ఆయన లోపలికి కూడా పిలవలే. ఏమైందంటే ఏం చెప్పాడు అంటే, నువ్వు వెళ్ళేసి ఆయనను పోయి ఎక్కడ మునగాలని చెప్పాలి, యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేవమను, ఆయనకున్న సమస్య పోతుందని చెప్పిండు. ఈ నామానికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎంత దేవుని సేవకుడు అయితే మాత్రం నాతో మాట్లాడకుండా ఇట్లా పంపించేసి ఎక్కడెక్కడో యోర్దాను నదిలో మునగమంటాడా నన్ను అని కోపం వస్తుంది. కోపం వస్తున్నప్పుడు ఒక జ్ఞానం కలిగిన పనివాడు ఉన్నాడు ఆయన కింద, ఒక దాసుడు. ఆయన ఏమంటాడంటే, అయ్యా ఎందుకు కోపడుతున్నావు? ఆయన ఏమన్నా ధనం అడిగిండా, లేదంటే కష్టకరమైన పని చెప్పిండా? ఎందుకు కోపడుతున్నావు? ఆయన చెప్పింది ఏంటి? పోయి యోర్దాను నదిలో 7 సార్లు మునుగనేగా చెప్పింది. యోర్దాను నది కాకుండా వేరే దేశానికి వేరే ఖండానికి వెళ్ళి ఆ నదిలో మునగమంటే నువ్వు వెళ్ళేవాడివి కదా, ఈజీగానే చెప్పిండు కదా. కొంతమందికి ఈజీ చెప్తే చేయరు, కొంతమందికి హార్డ్ చెప్తే చేయరు, కొంతమందికి ఏది చెప్పినా చేయరు. వాళ్ళు చేయాలనుకున్నదే చేస్తారు. ఈయన కూడా అదే, నేనెందుకు మునుగుతా? ఆయన ఏమంటాడంటే, మా ఊరిలో మంచి మంచి నదులు లేవా? పేట చెరువు లేదా? ఇదేంటిది పేట చెరువు అనేది? పుట్టంగండి లేదా? సాగర్ లేదా? పెళ్లిపాకలు లేదా? వైజాగ్ కాలనీ లేదా? చుట్టాన్ని ఇన్ని ఉంటే వచ్చి ఇదేదో ఉందేంద్రా మొన్న ఒకసారి పోయి వచ్చినాం, పర్వతాల చెరువులో మునగమంటవేంది? వైజాగ్ కాలనీకి పోతే ఎంత మంచుకున్నాయి నీళ్ళు. అంటే అంత దూరం వెళ్తారు, కానీ దేవుడు చెప్పిన ఈ చిన్న పని మాత్రం చేయడం కష్టం. అంటే వాళ్ళకి ఏడ మునగాలో కూడా వాళ్ళకే, అయ్యా ఏడ మునుగుతావు అని వాళ్ళని కనుక్కోవాలి. కొన్ని ఆప్షన్స్ ఇవ్వాలి. ఆప్షన్స్ ఇస్తే వాళ్ళే నిర్ణయం తీసుకొని అక్కడ మునుగుతారు. అక్కడ మునిగితే రోగం పోదు, రోగం లేని రోగాలు వస్తాయి. ఎక్కడ పడితే అక్కడ మునగకండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నామానుకు యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నప్పుడు ఆయన అంటాడు, మా దేశంలో ఇంకా మంచి నదులు లేవా? అక్కడ మునగమనొచ్చుగా అంటాడు. ఎక్కడైతే ఏంది, దేవుడు చెప్పిన మాటకు నువ్వు విధేయత చూపించు. నీకు రోగం పోవాలా, లేదంటే నువ్వు ఎక్కడ మునగాలో నిర్ణయం తీసుకోవాలా? రోగం పోవాలన్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని, ఆలోచనను అంగీకరించు. డాక్టర్ల దగ్గరికి పోయి డాక్టర్లకు సలహాలు ఇవ్వడం కాదు, వాళ్ళు చెప్పినవి విను. కొంతమందికి డాక్టర్ల దగ్గరికి పోయి, అయ్యా బ్లడ్ టెస్ట్ చేయించుకో అంటే, బ్లడ్ టెస్ట్ ఎందుకు సార్? బ్లడ్ టెస్ట్ వచ్చేసారి చేయించుకుంటా.
ఎక్స్రే తీపి అంటే ఎక్స్రే వద్దు, వాపు ఉంది కదా అంటే వాపు ఉంటేనే ఉంటుంది, తగ్గుతుందిలే, అంతా వీళ్ళే. ఆ విధంగా ఉంటే మన జీవితములకు పరిష్కారము దొరికే పరిస్థితులు తక్కువైపోతాయి. ఈ నామాను ఎట్టకేలకి ఒప్పుకున్నాడు, పోయేసి యోర్దాను నదిలో మునగడానికి నిర్ణయం తీసుకున్నాడు, వెళ్ళిండు. కొంతమంది మంచి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటే మనకి దీవెన. ఈ నామాను రెచ్చిపోయి కోపంతో వెళ్ళిపోయి ఉంటే కుష్ఠరోగం పోయేదా? మంచి సలహా ఇచ్చిండు. అయ్యా ఏం పెద్ద పనేం చెప్పిండు నీకు? నీ బంగారం అడిగిండా, వెండి అడిగిండా, ఏం అడిగిండు? పోయి అక్కడ మునగమన్నాడు కదా, మునిగితే అయిపోతుంది కదా ఆయన మాట విని అన్నప్పుడు అర్థం చేసుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం అర్థం చేసుకునే మనస్సు కలిగి యేసు నామములో జీవించుదాం గాక. ఎవరైనా సలహా ఇస్తే తీసుకోండి. ఆ నామాన్ని కోపిస్తోడు, ఇంకా ఆ ఆలోచన లేడోడు అయితే ఏం చేసేటోడు, ఒరే నువ్వు చెప్తావారా నాకు, ఇంతసేపు ఆయన చెప్పిండు ఆడ మునగమని, మళ్ళీ ఆయనకి సపోర్ట్గా నువ్వు పోయి మునగమంటావా? ఇంకా నువ్వు నా కింద పనోడివా, లేదంటే ఆ ప్రవక్త కింద ఏమైనా పనికి చేరినవా? ఎవరైతే ఏందో ఒక సలహా ఇస్తే తీసుకోవడానికి, నేను వాళ్ళ సలహా ఎందుకు వింటా? నేను నాశనం అన్న అయిపోతా, కానీ వాళ్ళ మాటినా, వాళ్ళు చెప్పినందుకన్నా అది చేయ. ఇలాంటి స్థితిలో ఉంటే మన జీవితంలో బాగుపడవు. మన జీవితంలో బాగుపడే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. నామాను వెళ్ళి ఒకసారి మునిగిండు, ఏమన్నా మార్పు వచ్చిందా? రాలే. 2 సార్లు మునిగిండు, మార్పు రాలే. 3 సార్లు మునిగిండు, మార్పు వచ్చిందా కొంచెమన్నా? రాలే. 4 సార్లు మునిగిండు. ఈ సేవకుని ఆ ఒడ్డునున్నకి భయం అవుతుంటుంది, అటు ఇటు తీసుకొచ్చి నన్ను మునిగిస్తున్నా, 4 సార్లు మునిగిండి, నాకేం తేడా లేదు అంటే క్రమక్రమంగా కొంచెం తగ్గితే అదొక అర్థం. అసలు ఏం మార్పే లేదు. 5 సార్లు మునిగిండు లేదు, 6 సార్లు మునిగిండు కూడా లేదు. ఇక ఆయనకు భయం, ఈయనకి కోపం. కానీ 7వసారి మునిగి లేవగానే అతని శరీరము పసిపిల్లల శరీరం వలె మారింది. చప్పట్లు కూడా దేవుని మహిమపరుచు. చివరి అంతము వరకు సహించువారు జయిస్తారు. హల్లెలూయా. అంతం వరకు సహించాలి. ఏదైనా చెప్తే పూర్తిగా చేయాలి పని. కొంతమంది సగం చేసి సగం విడిచిపెట్టేస్తారు. సగం చేసినాక సగంకి కావాలంటారు. కాదు, సగం స్వస్థతలు, సగం విడుదలు, సగం దయ్యం వెళ్ళిపోదు, సగం ఉండి పోతే మొత్తం పోయేదాకా ఉండాలి. హల్లెలూయా. పూర్తిగా దేవుని నుంచి కార్యం జరగాలంటే దేవుని మాటను పూర్తిగా వినాలి. ఒకతనికి యేసు ప్రభు చెప్పాడు, అయ్యా కళ్ళు కనిపించట్లేదు అంటే మట్టిని తీసుకొని ఉమ్ముతోటి కొంచెం బురద చేసి కంటి మీద పూసి నీటిలో కడుక్కోమని చెప్పిండు. ఎందుకయ్యా, నువ్వు చేయి పెడితే చాలయ్యా, ఈ బురదంతా ఎందుకు, మళ్ళీ నేను పోయి కడుక్కునేది ఎందుకు, ఇవన్నీ కాదు. దేవుడు స్వస్థపరిచే విధానం ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరిలాగా ఉంటుంది. ఒకరిలో దేవుడు ఆయన మాట ద్వారా దేవుని వాక్యాన్ని వింటుంటేనే స్వస్థత పొందవచ్చు. కొందరి జీవితంలో వారి రోగం తొలగిపోవడం క్రమక్రమంగా జరుగుతుంది, కొంచెం తగ్గుతుంది. కొందరి జీవితంలో ఒకే రోజున మొత్తం తొలగిపోతుంది. కొందరి జీవితంలో వైద్యము ద్వారా కూడా స్వస్థత పొందుకుంటారు. దేవుడు ఏ విధంగా స్వస్థపరుస్తాడనేది ఆయన ఇష్టం. ఆయన మాటకు లోబడి ఆయన ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం అందరం విశ్వాసములో బలపరచబడి దేవునికి సాక్షులముగా జీవించుదుముగాక. శతాధిపతి జీవితంలో నుంచి చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మొదటిది ఏంటి చెప్పండి? ప్రేమ కలిగిన వ్యక్తి, జనులను ప్రేమించాడు. రెండవది ప్రజల గురించి నిర్మించాడు. హి బిల్ట్ సినగోగ్, సమాజ మందిరాన్ని నిర్మించిన వ్యక్తి. తర్వాత ఆయనలో తగ్గింపు ఉంది, హంబుల్నెస్, మీక్నెస్. తర్వాత దయగలిగిన వ్యక్తి, జాలి కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. చివరిది ఏంటి అంటే గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనమందరం కూడా ఈ క్వాలిటీస్ని కలిగి జీవించి దేవుణ్ణి మహిమపరిచే స్థితిలో మనం అందరం జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.
ఆమేన్. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నా విశ్వాసం అధికమవుతుందని చెప్పండి. నేను బలపరచబడుతున్నా, నా ఆత్మీయ జీవితం బలపరచబడుతుంది, నేను విశ్వాసంతో అడుగులు వేస్తా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మనం అందరం విశ్వాసం ద్వారా రక్షింపబడి దేవుని బిడలంగా జీవించాలని, ఆ విశ్వాసంలో అధికము అభివృద్ధి చెందుతూ మన జీవితంలో గొప్ప కార్యములు పొందుకోవాలనే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తమైన రక్తమును కార్చి ప్రాణమును పెట్టి తిరిగి లేచిన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన నీ జీవితంలో ఉంటే ఎలాంటి పరిస్థితిని ఆయన మార్చగలిగిన దేవుడు. ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటా ఉన్నాడు. శతాధిపతి జీవితంలో నుండి కొన్ని విషయాలు మనం గమనించాం. ఆయన దేవుణ్ణి విశ్వసించని వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రేమ కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నమ్మిన నువ్వు నేను ఇంకెంత ప్రేమ కలిగి ఉండాలి. నీ సామర్థ్యమునకు మించి కొన్నిసార్లు అడుగులు వేసి ప్రేమను చూపించాలి. నాకు సమయం ఉంటే ప్రేమ చూపిస్తా కాదు, నాకు సమయం ఉంటే సహాయం చేస్తా కాదు, నీ సమయం లేని పరిస్థితిలో కూడా సమయమును కేటాయించుకొని ప్రేమించే స్థితిలో నువ్వు ఉండాలి. దేవుని ప్రేమను క్రియల్లో చూపించాలి. నువ్వు సమాజానికి దీవెనకరంగా ఉండాలి, మందిరానికి దీవెనకరంగా ఉండాలి, నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి, నువ్వు పనిచేస్తున్న ప్రదేశంలో దీవెనకరంగా ఉండాలి. నేను దేవుని నమ్మిన వాళ్ళతో మంచిగా ఉంటా, దేవుని నమ్మని వాళ్ళతో మంచిగా ఉండననే స్థితిలో ఉండకూడదు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నువ్వు అందరినీ ప్రేమించడానికి పిలువబడ్డావు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. పొరుగు వారంటే కేవలము నీ ఆత్మీయ కుటుంబం మాత్రమే కాదు, దేవుని నమ్మిన వారు మాత్రమే కాదు, ఈ లోకములో ఉన్న వారందరూ కూడా పొరుగు వారే. వారిని కూడా ప్రేమించాలి, వారి గురించి కూడా ఆలోచించు. నీ సొంత కార్యములు కాదు కానీ వారి కార్యముల గురించి కూడా నువ్వు ఆలోచించు. దేవుడు నీ కార్యం గురించి ఆలోచిస్తాడు. ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని ప్రజల నిమిత్తము ఆయన ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. నీకు డబ్బు ఉన్నప్పుడు, పలుకుబడి ఉన్నప్పుడు, సామర్థ్యము, శక్తి ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు వాటిని నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తున్నావు అనేది దేవుడు గమనిస్తాడు. నీ కింద ఉన్న వారిని ఏ విధంగా చూసుకుంటున్నావు అనేది దేవుడు గమనిస్తాడు. నువ్వు మంచి వ్యక్తివైతే ఇంకా నీ అధికారముని అభివృద్ధి పరుస్తాడు, నీ స్థితిని ఇంకా అభివృద్ధి పరిచి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ప్రార్థన చేయండి. యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నా జీవిత పరిస్థితిని మార్చండి ప్రభువా, నన్ను ఇంకా తండ్రి యేసే బలపరచండి ప్రభువా. నాకు అప్పచెప్పిన ప్రతి ఒక్క బాధ్యత నమ్మకంగా తండ్రి యేసే ప్రేమతో జరిగించినట్లుగా సహాయం చేయండి. అందరి పట్ల ప్రేమ కలిగి జీవించినట్లుగా సహాయం చేయండి. ప్రార్థన చేయండి. యేసయ్య నీకే వందనాలు ప్రభువా. యేసయ్య నీ జ్ఞానమును దయచేయండి అయ్యా, నీ ప్రేమను నా జీవితంలో అనుగ్రహించండి ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీకే వందనాలు. యేసయ్య నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనల్ని మనం తగ్గించుకుంటే దేవుని సమయానుకూలంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆయన మనల్ని హెచ్చించే దేవుడు. నువ్వు హెచ్చించబడాలంటే దేవుని బలిష్టమైన చేతుల కింద నిన్ను నువ్వు తగ్గించుకో, నీ జీవితం హెచ్చించబడుతుంది. ప్రార్థన చేయండి. యేసయ్య నన్ను నేను తగ్గించుకోవడానికి నాకు నేర్పించండి ప్రభువా. వినయ మనస్సు కలిగి జీవించే కృపను దయచేయండి అయ్యా. దీన మనస్సు కలిగి నన్ను నేను తగ్గించుకోవడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. వేరే వాళ్ళని తండ్రి యేసయ్య తృణీకరించకుండా ప్రభువా యేసయ్య ఆదరించినట్లుగా తండ్రి యేసయ్య అయ్యా యోగ్యులుగా ఎంచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృపను ఉంచండి ప్రభువా, నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈరోజు నువ్వు చేస్తున్న కార్యములే రేపు నీ గురించి సాక్ష్యముగా పనిచేస్తాయి. ఈరోజు నువ్వు చేస్తున్న మంచి ఎవరు చూడని స్థితిలో ఉందేమో, లేదంటే చూచినా కానీ నేను అభినందించని స్థితిలో ఉందేమో, కానీ ఒక రోజు నన్ను దేవుని కొరకు చేస్తున్న కార్యములు, సమాజం కొరకు చేస్తున్న కార్యములు నీ జీవితంలో గొప్ప దీవెన యేసు నామములో తీసుకువచ్చునుగాక. నువ్వు దీవెన కొరకు చేయవు కానీ నువ్వు దేవుని ప్రేమను బట్టి చేస్తుంటే అవి నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఈ యొక్క సమాజం, ఈ యొక్క శతాధిపతి గురించి రాయబడింది, అయ్యా నీ వలన మేలు పొందుటకి తను యోగ్యుడు. నువ్వు యోగ్యమైన స్థితిలో ఉంటున్నావా? సమాజం కొరకు
దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడే స్థితిలో ఉంటున్నావా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మనమందరం దేవుని దృష్టికి తగ్గించుకొని దేవుని ద్వారా హెచ్చింపబడదుము గాక. అదేవిధంగా జాలి కలిగిన స్థితిలో ఉంటున్నామా? ఎవరైనా నీ కింద ఉన్నవాళ్ళు, నీకు తెలిసిన వారు, నీ తోటి వాళ్ళు ఎవరైనా బలహీనంగా ఉంటే నువ్వు చేయగలిగిన సహాయం చేయి. వారి గురించి ప్రార్థన చేయి, వారి గురించి ఆలోచించు. నువ్వేమి చేయగలుగుతావు అది చెయ్యమ్మా. నేనేమి చేయలేను అనుకోకండి. నీ చేతుల్లో ఉన్న సామర్థ్యమును బట్టి ఏం చేయగలుగుతుంది చెయ్యి. ఒక మంచి సలహా ఇవ్వగలిగితే ఇవ్వు. ఎవరి దగ్గరికైనా తీసుకువెళ్ళగలిగితే తీసుకువెళ్ళు. ఏదైనా సహాయం చేయగలిగితే ఆర్థికంగా సహాయం చేయి. వారిని దేవుని దగ్గరికి నడిపించడానికి ప్రయత్నం చేయి. సమూహమును చూసినప్పుడు యేసు ప్రభు కనికరం పొందాడు వారి పట్ల. ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల వల్ల చెదరిపోతూ ఉన్నారు. దేవుణ్ణి నమ్మని వారిని చూసినప్పుడు నీ కనికరం కలగాలి. వీరికి దేవుణ్ణి పరిచయం చేయాలి, దేవుని గురించి తెలియపరచాలనే ఆలోచన నీ జీవితంలో యేసు నామములో కలుగునుగాక. నీ హృదయములో ఆలోచన యేసు నామములో కలుగునుగాక. నువ్వు విశ్వసిస్తున్న దేవుని గురించి వాళ్ళకు పరిచయం చేయుదువుగాక. యేసయ్యా నీకే వందనాలు. దయగలిగిన స్థితిలో మేము ఉండునట్లుగా సహాయం చేయండి అయ్యా. దయగలిగిన వారిపైన తండ్రి దయ చూపించే దేవుడవు తండ్రి. కఠినలో ఎడల తండ్రి వికటము చూపించే దేవుడవు అయ్యా. దయ చూపించే వాళ్ళముగా మేము ఉండునట్లుగా సహాయం ఇచ్చేయండి ప్రభువా. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కఠిన హృదయములు యేసు నామములో మార్చబడునుగాక. ఎవరేమైపోతే నాకేంది అనే స్వభావం యేసు నామములో తొలగిపోవునుగాక. వేరే వారి గురించి ఆలోచించే ఆలోచన నీకు అనుగ్రహించబడునుగాక. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. అదేవిధంగా విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డ? దేవుని నమ్ముకున్న నీవు నీ విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నావు? విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందుతున్నావా, లేదంటే విశ్వాస జీవితంలో క్షీణిస్తున్నావా? క్షీణించడానికి గల కారణం ఏంటి అంటే నీ ఆత్మీయ జీవితం నువ్వు జాగ్రత్త పరచుకోకపోవడమే. దేవుని వాక్యమును సీరియస్గా తీసుకోకపోవడం, ప్రార్థన జీవితం నిర్లక్ష్యం చేయడం, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయడం, దేవుని కార్యక్రమాలు నిర్లక్ష్యం చేస్తే నీ ఆత్మీయ జీవితం కూడా నిర్లక్ష్యంగా మారిపోతుంది. అది క్షీణించిపోయి నీ జీవితంలో అయోమయ స్థితిలోనికి వెళ్ళిపోయే స్థితులు ఏర్పడతాయి. అల్ప విశ్వాసిగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. విశ్వాసం లేకుండా నీ జీవితంలో ఏమీ చూడలేవు. అపవాది అనేక ఈ లోక సంబంధమైన భయాలు నీ జీవితంలో తీసుకొస్తాడు, ఆందోళనలు కలుగుతాయి. కానీ నువ్వు విశ్వాసంలో బలంగా ఉంటే నా దేవుడు నా పరిస్థితిని మారుస్తాడు, నన్ను నడిపిస్తాడనే నమ్మకంతో నువ్వు అడుగు వేస్తావు. ఎవరు ఏం చెప్పినా కానీ నీ జీవితం కదల్చబడదు. ఎందుకంటే యేసుక్రీస్తు అనే బండ పైన నీ జీవితం కట్టబడింది. ఆ బండ కదలదు. యేసుక్రీస్తు మీద నువ్వు కట్టబడితే, దేవుని వాక్యం మీద నీ జీవితం కట్టబడితే నువ్వు కదల్చబడవు. నువ్వు కట్టబడిన స్థితిలో నువ్వు అభివృద్ధి పరచబడాలి. నీ ఆత్మీయ జీవితం దినదినం వర్ధిల్లాలి. మనందరి జీవితంలో యేసు నామములో అభివృద్ధి పరచబడును గాక. దేవునికి సాక్షులంగా మనమందరం యేసు నామములో జీవించుదుం గాక. నీ విశ్వాసము గొప్ప విశ్వాసంగా యేసు నామములో మార్చబడును గాక. విశ్వాసం నీ మాటలలో ఉండాలి. నా దేవుడు నా కుటుంబాన్ని మారుస్తాడు, నా దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడని మాట్లాడాలి. ఎప్పుడంటే నీ పరిస్థితులు అన్నీ మంచుకున్నప్పుడు కాదు. నువ్వు రోగంతో ఉన్నప్పుడు కూడా నా దేవుడు నన్ను బ్రతికించగలుగుతాడని నువ్వు మాట్లాడగలగాలి. సమస్యల్లో శోధనలో ఉన్నప్పుడు కూడా దేవుడు నాకు సంతోషకరమైన దినములు తీసుకురాబోతున్నాడని నమ్మాలి. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు కూడా నా దుఃఖమును దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడని నువ్వు మాట్లాడగలగాలి. మనమందరం ఆ విధంగా జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయండి. అయ్యా మా విశ్వాసమును అధికం చేయండి ప్రభు. విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించు. నీ వైపుకు చూస్తూ మేము ముందుకు సాగే కృపను భాగ్యమును దయచేసి నడిపించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ బిడ్డల జీవితం బలపరిచినందుకు వందనాలయ్యా, ఉజ్జీవింపజేసినందుకు వందనాలు చెల్లిస్తూ, గొప్ప కార్యములు బిడ్డల జీవితంలో జరిగించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.